మాట్లాడుకోవచ్చు. రైట్. ఒకసారి త్వరగా పక్క వాళ్ళకి వందనాలు చెప్పేసేయండి. ప్రైజ్ లార్డ్ చెప్పేసేయండి. ప్రేమగా భుజం తట్టి, మీరు ప్రేమగా ఆ భుజం తట్టింది కూడా వారికి దీవెనకరం అవ్వాలి. ఏదో ఎలాగేది కొట్టినట్టు కాదు, కానీ జస్ట్ అలా భుజం తట్టి, వెన్ను తట్టి అన్నట్టు భుజం తట్టి, హే గాడ్ బ్లెస్ యూ అని చెప్పండి. హల్లెలూయా. నేను కూడా మీ అందరికీ హృదయపూర్వకంగా వందనాలు తెలియచేస్తున్నాను. హల్లెలూయా. అందరికీ ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ. ముందు వర్తమానంలోకి వెళ్ళిపోదాం, తర్వాత మిగతా విషయాలు మాట్లాడుకోవచ్చు. హల్లెలూయా. సో వీఆర్ ఫర్ హిస్ గ్లోరీ. ఈ భూమి మీద మనం ఎందుకున్నామంటే ఉద్యోగం కొరకు కాదు, వ్యాపారం కొరకు కాదు, పిల్లల కోసం కాదు, కుటుంబం కోసం కాదు, అన్ని గాలికి వదిలేమనా కాదు. అవి దేవుడు మనకిచ్చిన బాధ్యతలు, లేక దేవుడు మనకిచ్చిన పాత్రలు. అఫ్కోర్స్ ఆ పాత్రలో మనం నమ్మకంగా పోషించాలి. ఎందుకంటే వీ హ్యావ్ టు గివ్ అకౌంట్ టు గాడ్. దేవునికి మనము లెక్క అప్పచెప్పవలసిన వారము కనుక తండ్రిగా, తల్లిగా, భార్యగా, భర్తగా, అన్నగా, సంఘములో, సమాజంలో, కుటుంబంలో దేవుడు మనకిచ్చిన బాధ్యతల్ని దేవునికి మనం లెక్క చెప్పాలి. నాకు నచ్చిన తండ్రిగా నేను ఉంటాను, నాకు నచ్చిన భర్తగా నేను ఉంటాను, నాకు నచ్చిన ఉన్నట్టు నేను తిరుగుతాను. అడిగేది ఎవడరా నన్ను అన్నట్టు పవన్ కళ్యాణ్ డైలాగ్ వేస్తే ఇప్పుడు కుదిరిద్దేమో, కానీ రేపొద్దున పవన్ కళ్యాణ్కి కుదరదు, మనకి కుదరదు. ఎందుకంటే దేవుడు తీర్పు తీర్చే దినము ఒక దినం ఉంది. హల్లెలూయా. అవన్నీ దేవుడు మనకిచ్చిన పాత్రలు. బట్ ద మెయిన్ సోర్స్, ద మెయిన్ రీజన్ ఆఫ్ అవర్ లైఫ్, మనం ఎందుకు సృష్టించబడ్డాం, హల్లెలూయా, అంటే దేవుని మహిమ కొరకు సృష్టింపబడ్డాం. వీఆర్ ఫర్ హిస్ గ్లోరీ. మనకంటే ఉద్యోగం, వ్యాపారం, పిల్ల పాపలు అన్నీ ఉన్నాయి కాబట్టి ఇవన్నీ చెప్తాం. ఏసన్ గారి దగ్గరకో, జాన్ వెస్లీ గారి దగ్గరకో, అబ్రహాం అన్న దగ్గరకో, కొంతమంది దైవుల దగ్గరికి వెళ్ళి ఏంటి మీ లైఫ్ చెప్పండి అంటే పిల్లలు, ఉద్యోగాలు, వ్యాపారం, ఆ బిజినెస్ ఒకటి ఉంది, అది ఇది అని చెప్పరు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే దైవజనులు పాడిన పాట నాకు భలే ఇష్టం. ఇప్పుడు పాడనులే కానీ, నీవే నా ధైర్యము, నీవే నా విజయము, ఆ విజయము ద్వారా నేను పొందుకున్న ఒక దర్శనం ఏమిటంటే నీ మహిమయే నా దర్శనం. చాలా లోతుగానే ఉంది ఆ మాట, దయచేసి వినాలి. నేను చాలా త్వరగా ముగించే ప్రయత్నం చేస్తాను. నువ్వు నాకు ఒక విజయాన్ని ఇచ్చావు. దైవజనులు చెప్పారు కదా, సిలువలో యేసుప్రభు ఓడిపోలేదు, ఆయన గెలిచాడు. ఆయన ఒక్కడే గెలవలేదు, మనల్ని కూడా ఆయన గెలిపించాడు. కాబట్టి ఆయన మనకి ఏమి ఇచ్చాడంటే విజయం ఇచ్చాడు. ఆ విజయం మనకు ఒక బాధ్యతనిచ్చింది, ఒక గురినిచ్చింది. అదేంటో తెలుసా? నీ మహిమయే నా దర్శనం. అందరూ వినాలి బ్రదర్. సో వీఆర్ ఫర్ హిస్ గ్లోరీ. అది ఎప్పుడు మర్చిపోవద్దు. ద రీజన్ ఆఫ్ అవర్ లైఫ్. దేని కొరకు అంటే, నేను మళ్ళీ ఒకసారి వెనక్కి వచ్చాను. ఉద్యోగం అని చెప్పకండి, పిల్లలు అని చెప్పకండి, పాత్రలు. ఎస్, ఆఫ్ కోర్స్ వీ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్ అండ్ వెరీ వెరీ ఫెయిత్ఫుల్ దేవుడు మనకి ఇచ్చినటువంటి ఆ క్యారెక్టర్స్లో. హల్లెలూయా. ఎవరు అడగకపోవచ్చు, తండ్రి అడగకపోవచ్చు, తల్లి అడగకపోవచ్చు, దైవజనుడు నేను అడిగే ధైర్యం లేకపోవచ్చు, ఇంకెవరు నేను అడగకపోవచ్చు. కానీ వేసే ప్రతి యాసానికి దేవుడు లెక్క అడుగుతాడు. సో తండ్రిగా, భర్తగా నీకు బాధ్యతలను ఇచ్చాడు. ఆ బాధ్యతలు మనం దేవునికి లెక్క చెప్పాలి.
బట్ ద మెయిన్ రీజన్ ఆఫ్ అవర్ లైఫ్ ఏమని చెప్తానంటే వి ఆర్ ఫర్ హిస్ గ్లోరీ. మనము ఆయన మహిమ కొరకు సృష్టింపబడ్డాం. సో ఆయన మహిమ కొరకు సృష్టింపబడిన మనం మహిమ నీకే మహిమ నీకే అని పాడితే దానంత పెద్ద అబద్ధం లేదు. జస్ట్ బై సింగింగ్ గ్లోరీ గ్లోరీ ఈజ్ నాట్ గ్లోరిఫైయింగ్ గాడ్. కేవలం దేవునికి మహిమ మహిమ అని పాడడం దేవునిని మహిమపరచడం ఎప్పటికీ కాదు. బట్ వెరీ సాడ్ పార్ట్ ఏంటంటే, చాలా భయంకరమైనటువంటి వార్త ఏంటంటే, అమ్మ నా వైపు మాత్రం చూడండి, బాధాకర విషయం ఏంటంటే ప్రపంచంలో ఉన్న క్రైస్తవులందరూ కూడా గ్లోరీ గ్లోరీ అని పాడుతూ ఉన్నారు. హల్లెలూయా, గ్లోరీ గ్లోరీ అని పాడుతూనే ఉన్నారు కదా. హల్లెలూయా. The glory, you alone. మహిమకు పాత్రుడా, ఘనతకు అర్హుడా, నా చేతులెత్తి నిన్నారాధించేదా. You deserve the glory and the honor. Lord, we lift our hands in worship as we lift thy holy name. You are great, you do miracles so great. There is no one else like you, there is no one else like you. Hallelujah. There are many songs in Telugu, Tamil, Hindi and whatever language. ప్రపంచంలో ఉన్న ప్రతి భాషలో కూడా మహిమ నీకే అనే పాటలు ఉన్నాయి, మనం కూడా పాడుతున్నాం. సో కేవలం మహిమ నీకే అన్న మనం పాడడం ద్వారా దేవునికి మహిమ ఆరోపించబడదు. హల్లెలూయా. దేవునిని మహిమపరచడానికి దేవుడు కొన్ని విధానాన్ని, కొన్ని పద్ధతులు బైబిల్లో పెట్టాడు. ఆ ప్రకారమే దేవునిని మనం మహిమపరచగలం. సో అందులో మొట్టమొదటిది మనం మాట్లాడుకున్నాం, స్తుతి యాగము చేయవాడు దేవునిని మహిమపరచుచున్నాడు. దేవుని రక్షణ వానికి కనబడినట్లు, లేక వారు తెలియపరచబడినట్లు, వారి జీవితంలో కలుగునట్లుగా వాడు ఆమేన్ దేవునికి ఒక మార్గమును సిద్ధపరుస్తున్నాడు. లార్డ్, దిస్ ఈజ్ ద వే. దేవా, నీకు ఒక రెడ్ కార్పెట్ వేస్తున్నాను, నీకు ఒక వే ఏర్పాటు చేస్తున్నాను. మీకు తెలుసా, భయం సాతానికి వే అవుతుంది. హల్లెలూయా. విశ్వాసంతో కూడిన స్తుతి యాగము దేవునికి వే అవుతుంది. మళ్ళీ చెప్తున్నాను, భయము సాతానికి నువ్వు ఎంట్రన్స్ ఇచ్చినట్టు అవుతుంది. విశ్వాసంతో కూడిన స్తుతి యాగము దేవునికి నీ తలుపును తెరిచి ఆయనకు నువ్వు స్వాగత కుసుమాంజలి నువ్వు పాడినట్లు అవుద్ది. సో మొట్టమొదటి విధానం ఏమిటి నేర్చుకున్నామంటే స్తుతి యాగం చేయటం. ఓకే, రెండో విధానం మనం ఏం నేర్చుకున్నాం? రైట్, చేయుటకు నీవు నాకు అప్పగించిన పనిని సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నేను నిన్ను మహిమపరిచాను. కాబట్టి దేవుని మహిమపరిచే విధానం రెండవది ఏంటంటే ఆయన చిత్తమును మనము నెరవేర్చడం. ఆమేన్. హబక్కు గురించి మాట్లాడుకున్నాం, క్షమించాలి, హోషేయ గురించి మనం మాట్లాడుకున్నాం. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్. అబ్రహాం గురించి మనం మాట్లాడుకున్నాం. కొత్త నిబంధనలో మరియ గురించి మాట్లాడుకున్నాం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు గురించి మాట్లాడుకున్నాం. వాళ్ళు మహిమపరిచిన విధానం వేరు, మనం కూడా అలాగే దేవుణ్ణి మహిమపరచాలి. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్, హల్లెలూయా. సో ఈ రోజున మనం చాలా సంకుచితంగా, అంటే వీళ్ళని తొందరగా మూడో విధానాన్ని మనం నేర్చుకుందాం. మూడో విధానంలో రెండు మాటలు చెప్తాను. ఒకటి ఏంటంటే, ఆకాశములు ఆగిపోయారేంటి చెప్తారా? ఆకాశములు నీ మహిమను వివరించుచున్నవి, అంతరిక్షము నీ చేతి పనిని వర్ణించుచున్నది. హల్లెలూయా. లేక ప్రకటించుచున్నది. పగటికి పగలు బోధ చేస్తుంది, రాత్రికి రాత్రి
జ్ఞానం తెలుపుతుంది. ఓకేనా? ప్రైజ్ లార్డ్. కొద్దిగా ఆసక్తిగా వింటారు తల్లి. హల్లెలూయా. మీరు నాకంటే నీరసంగా ఉన్నట్టున్నారు. తెల్లవారు నేను 4:30 పడుకున్నాను. అది కూడా సరైన నిద్ర కాదు. ఎన్నోసార్లు లెగాల్సి వచ్చింది. తెలుసు కొన్ని నిద్రలేని రాత్రులు ఉంటాయని, బట్ ఎంత టఫ్గా ఉంటుంది అనుకోలేదు. హల్లెలూయా. సో చాలా ఇబ్బందిగానే ఉంది. జాగ్రత్తగా విందాం. ఎందుకు ఇప్పుడు ఈ వచనాన్ని జ్ఞాపకం చేస్తానంటే, ద థర్డ్ వే, మూడో విధానం దేవుడిని ఆరాధించే విధానంలో 2 మాటలు చెప్తాను. ఒకటి ఏంటంటే, హల్లెలూయా, ఆయనను మాత్రమే మహిమపరచడం, ఆయనను తప్ప మరి దేనిని మహిమపరచకుండా ఉండడం, లేక మరి ఎవరిని మహిమపరచకుండా జాగ్రత్త తీసుకోవడం. ఆయనను మాత్రమే మహిమపరచడం, ఆయనను తప్ప మరి దేనిని మరి ఎవరిని, ఆఖరికి నిన్నైనా నీవు మహిమపరుచుకునే సాహసం చేయకూడదు. ఇందులోనే ఇమిడి ఉన్న మరొక రెండో మాట ఏంటో తెలుసా? హల్లెలూయా. విందాం. హల్లెలూయా. దేవునిని మహిమపరిచే విధానంలో థర్డ్ థింగ్లో పార్ట్ ఏ పార్ట్ బిలా చెప్తాను. మూడవది ఏంటో తెలుసా? హైడింగ్ యువర్ సెల్ఫ్. నిన్ను నువ్వు మరుగు చేసుకోవటం. వాట్? ఓకేనా? ప్రైజ్ లార్డ్. అంటే ఈ రెండు సిమిలర్గా ఉండేటువంటి మాటలు. అయ్యా అర్థమైందా? కన్నయ్య గారు అర్థమైందా? ఆనంద్ అర్థమైందా? బ్రదర్ అర్థమైందా? దాస్ బ్రదర్ అర్థమైందా అండి? అడుగుతున్నాను, నేనేమనుకోవద్దే, అర్థమవుతుంది కదండి. హల్లెలూయా. మొట్టమొదటి విధానం ఏంటి? స్తుతి యాగం చేయవాడు దేవుని మహిమపరుస్తున్నాడు. దట్ మీన్స్ స్తుతి యాగం చేయడం, దేవుని మహిమపరచడం. రెండో విధానం ఏమిటి? ఆ చేయుటకు ఆయన వెరీ గుడ్. పోర్లే, మనకు అన్నారు. ఇంకొక మాట ఏమైనా అనగలరా? వెరీ వండర్ఫుల్. హల్లెలూయా. చేయుటకు ఆయన నాకు అప్పగించిన పనిని సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద, పరలోకంలో మహిమపరిచే విధానం ఏంటంటే ఆయనను ఆరాధిస్తూ, ఆయనను సేవిస్తూ, ఆయన సముఖంలో. భూమి మీద ఆయనను మహిమపరిచే విధానం ఏంటంటే నాట్ జస్ట్ బై ఓన్లీ పాడడం కాదు, కానీ ఆయన చిత్తమును నెరవేర్చడం ద్వారా ఆయన ఆరాధిస్తాం. మూడవది దేవునిని మహిమపరిచే విధానం. ఒకవేళ ఇక్కడ ఎవరికైనా దేవునిని మహిమపరచాలని ఆశ ఉంటే, if you have a passion, a desire, a hungry, దేవుని కొరకు, దేవునిని మహిమ కొరకు బ్రతకాలి, నా బ్రతుకు ద్వారా దేవుడు మహిమపరచబడాలి అన్న తీవ్రమైన ఆశ, కోరిక అంటే చాలా లోతైన పదాన్ని నేను వాడాను. కోరిక అంటే ఇలా కంపేర్ చేయడం చాలా చండాలంగా ఉంటుంది, బట్ కోరిక నేను చేస్తాను. ఒక 2-3 నెలలు లేక ఒక 5-6 నెలలు ఉన్నటువంటి ఒక పసిపాపని 50-60 సంవత్సరాలు ఉన్నవాడు పాడు చేసి చంపేస్తున్నాడు అంటే వినడానికి, మాట్లాడుకోవడానికి అసహ్యంగా ఉంది, కానీ వాడి కోరిక యొక్క తీవ్రత ఎంత భయంకరంగా ఉందంటే వాడికి ఆ పసి హృదయం అనేది కూడా కనబడలే, వాడికి కోరిక ఒకటే. నేను ఇలా కంపేర్ చేస్తే మీకు చేదర అనిపించవచ్చు. కోరిక అనే పదం ఎలా ఉంటుందంటే, నేను అది చేయకుండా ఉండలేను అని చెప్తాను. సమాజం ఏమనుకున్నా, దాని పర్యవసానం ఎలా ఉన్నా, పరిస్థితులు ఎలా మారిపోయినా, వాడు ఆ చిన్న బిడ్డను పాడు చేస్తున్నాడు అంటే కారణం ఏంటో తెలుసా? వాడి కోరిక అంత భయంకరంగా ఉందంతే. సారీ దాన్ని అలా కంపేర్ చేసినందుకు, అర్థం కోసం మాత్రమే చెప్తున్నాను. సో అలాగూ దేవునిని మహిమపరచాలన్న కోరిక, ఆకలి, ఆకాంక్ష, దర్శనం, గురి, గమ్యం, నీ శ్వాస నిశ్వాసలు నా దేవుని మహిమ కొరకు నేను బ్రతకాలి. అఫ్ కోర్స్ నాకు అవసరం కాబట్టి, నా కుటుంబం ఉంది కాబట్టి నేను జాబ్ చేస్తున్నాను, పనికి వెళ్తున్నాను, వ్యాపారం చేస్తున్నాను, వండి పెట్టాలి కాబట్టి వండి పెడుతున్నాను, తినాలి కాబట్టి తింటున్నాను, బతకాలి కాబట్టి తింటున్నాను. ఐఎమ్ డూయింగ్ ఆల్ దీస్ థింగ్స్. బట్ నా గుండె చప్పుడు ఏమిటంటే, నా డిజైర్ ఏంటంటే, నా ప్యాషన్ ఏమిటి అంటే, నా హంగ్రీ ఏమిటి అంటే, నాలోను నా ద్వారాను నా దేవుడు మహిమపరచబడాలి అన్న ఆశతో బతికే వాళ్ళు ఎవరైనా ఇక్కడ ఉంటే వాళ్ళకి సందేశం. If really do you have the passion or desire, hunger in your heart, వాళ్ళకి చెప్తున్న మాట ఏంటో తెలుసా? హల్లెలూయా, హల్లెలూయా. 2 విషయాల్లో నమ్మకంగా ఉండు. మొట్టమొదటి 3 విధానాలు 2 విషయాలు చెప్తాను. మొట్టమొదటి ఏంటో తెలుసా? ఆల్వేస్ బీ వెరీ కేర్ఫుల్ టు గివ్ ఆల్ ద గ్లోరీ టు గాడ్. ఎప్పుడు దేవునికి మహిమ చెల్లించే ప్రయత్నం చేయి.
మరి ఎవరికిని, మరి దేనికిని, ఆఖరికి నీకైనను మహిమ కలగాలని, గొప్ప కలగాలని, పేరు కలగాలని ఎప్పుడు ప్రయత్నం చేయొద్దు. జఫన్యా శాస్త్రి గారి దగ్గర, ఎంఏ పాల్ గారి దగ్గర, స్వామి అన్న దగ్గర, మరికొంతమంది దైవజనుల దగ్గర నేను చూసింది ఏంటో తెలుసా? హల్లెలూయా. ప్రాణాత్మ దేహములతో నీ సన్నిధిలో లొంగిపోతున్నానయ్యా, ఈ మట్టి ఘట్టాన్ని నీ మహిమైశ్వర్యముతో వాడుకొని నా ద్వారా నిన్ను నువ్వు మహిమపరుచుకోమని చెబుతున్నారు కదా. దేవుడు వారిని హెచ్చించడానికి కారణం ఏంటో తెలుసా? అన్ని సమయాల్లో, అన్ని వేళలో హల్లెలూయా ఎప్పుడు కూడా దేవునికి మహిమ చెల్లించట్లో వారు ఇష్టపడ్డారు. సరే, ఆ 2 పాయింట్లు చెప్పనివ్వండి, పరిచయం చేస్తున్నాను. మొట్టమొదటి, గ్లోరిఫై గాడ్ అలోన్. హల్లెలూయా. అండ్ సెకండ్ థింగ్, అందులో నేను 2వ మాట ఏంటో తెలుసా? హల్లెలూయా. ఎప్పుడు కూడా హైడింగ్ ప్లేస్లో ఉంటూ, ఎప్పుడు కూడా మరుగుగా ఉండడానికి ఇష్టపడు, దాగుగా ఉండడానికి ఇష్టపడు, రహస్యంగా ఉండడానికి ఇష్టపడు. ఆయన నిన్ను హెచ్చించే వరకు ఆయన బలిష్టమైన రెక్కల క్రింద నీవు ఉండు అంటే అర్థం ఏంటో తెలుసా? ఆయన బలిష్టమైన రెక్కల కింద నిన్ను నీవు దాచేసుకోని అర్థం. ఆమేన్. The best example and best verse I want to show you, బైబిల్ గ్రంథంలో మేము మీకు దీని కొరకు నేను చూపించాలనుకున్న బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే, అయ్యా వింటున్నారా? నాకు తెలుసు మీలో చాలామంది కొంచెం ఇబ్బందిగానే ఉన్నారు. నేను అంటే ఆన్లైన్లో ఉన్నా, నేను మాట్లాడలేకపోతున్నాను, నాకు తల ఎంత ఇసురుతుందో. హల్లెలూయా, ప్రైజ్ లార్డ్. మార్నింగ్ నేను వాటర్ తాగుదామని కిచెన్లోకి వచ్చేసరికి నాకు అంత బ్లర్ అయిపోయి, నా కళ్ళ ముందు ఏదో జల్లుడు పెట్టేసినట్టు ఇలా అంటుంటే ఒక విధమైన పరిస్థితికి నేను దేవుని చాలా ఏడ్చాను. ప్రభా, నాకు చాలా ఇబ్బందిగా ఉంది, సహాయం చేయండి అని. ఇప్పుడు నిలబడుతున్నాను కానీ అంత తీవ్రత లేదు, కానీ కాస్త ఇబ్బందిగానే ఉన్నాను. అయినా కూడా హల్లెలూయా దేవుని యొక్క వాక్యం పట్ల నా గుండె తగతగలాడుతుంది. మీకు బోధిస్తున్నాను కానీ మీకంటే ముందుగా నేను బోధించబడుతూ ఉన్నాను. సో బెస్ట్ ఎగ్జాంపుల్ నేను ఏం చెప్పాలనుకున్నానంటే, ఆమేన్, రాజైన ఉజ్జియా మృతి నొందిన సంవత్సరమున, యెషయా గ్రంథం 6వ అధ్యాయం మొట్టమొదటి వచనం చదవండి, లేదా మొదటి 3 వచనాలు చదవండి. ఎస్, ఫస్ట్. రాజైన ఉజ్జియా మృతి నొందిన సంవత్సరమున అత్యున్నత సింహాసనముపై ప్రభువు ఆసీనుడై ఉండుట. ఆగండి. హల్లెలూయా. నా వైపు చూడండి. ఎవరు? ప్రకాష్ నా వైపు, నా వైపు. కన్నయ్య గారు చదివేశారు, నా వైపు. సారీ పిలుస్తున్నందుకు. కన్నయ్య గారు, ఎవరు చనిపోయినప్పుడు? ఎందుకు అడిగానో మీకు చెప్తాను. రాజైన ఉజ్జియా అహంకారానికి గుర్తు, అతిశయానికి గుర్తు. నీ జీవితంలో దేవుడు అత్యున్నత సింహాసనాసీనుడిగా నువ్వు చూడాలి అంటే ఉజ్జియా చావాలి. ఆమెను చెప్పండి, తల మీద చేయబెట్టుకొని ఆమెనని చెప్పేసేయండి, పోయేదేముంది. గుండె మీద చేయబెట్టుకొని ఆమెనని చెప్పేసేయండి. నీ జీవితంలో దేవుడు అత్యున్నత సింహాసనాసీనుడిగా ఉండాలంటే, ఎందుకో తెలుసా? ఆయన సింహాసనాసీనుడిగా ఉంటే అన్నిటినీ ఆయన శాసిస్తాడు, అన్నిటిని ఆయన ఏలుబడి చేస్తాడు, అన్నిటినీ రమ్మని పిలుస్తాడు, కొన్నిటిని వెళ్ళిపోమని చెప్తాడు, వ్యాధిని వెళ్ళిపోమని చెప్తాడు, శాపాన్ని వెళ్ళిపోమని చెప్తాడు, కన్నీరుని వెళ్ళిపోమని చెప్తాడు, ఆశీర్వాదాన్ని పిలుస్తాడు, నలుదిక్కుల నుంచి వేల వేసి పిలిచి ఆయన నీ జీవితంలో అనుగ్రహిస్తాడు. ఎందుకంటే ఆయన సింహాసనాసీనుడిగా ఉంటాడు. నీ రాజు అవుతాడు, నీ ఏలిన అవుతాడు, నీ కింగ్ అవుతాడు, నీ ప్రభు అవుతాడు, నీ ఏలుబడి చేస్తాడు. ఆయన ఏలుబడిలో నీతి, సమాధానం, ఆత్మలో ఆనందం, నిత్య సుఖములు ఆయన ఏలుబడిలో ఉంటాయి. కాబట్టి అలాంటి ఆయన గొప్ప ఆయన నీ జీవితంలో సింహాసనాసీనుడిగా ఉండాలి అంటే యూ హ్యావ్ టు సీ వన్ థింగ్ ఇన్ యువర్ లైఫ్. నీ జీవితంలో నువ్వు చూడాల్సింది ఒకటి ఉంది. నా వైపు చూడండి బ్రదర్, నా వైపు చూడండి. నువ్వు చూడాల్సింది ఒకటి ఉంది. ఏంటో తెలుసా? ఉజ్జియా చావాలి. ఉజ్జియా హ్యాస్ టు డై. అహంకారి చావాలి. హల్లెలూయా, ఆమేన్. ఎందుకో దేవుని ఆత్మ నన్ను ప్రేరేపిస్తుంటుండగా నేను ఈ మాటలు తెలియచేస్తున్నాను. హల్లెలూయా. నా బిహేవియర్, నా ప్రవర్తన, నా మాటలు మిమ్మల్ని ఎవరైనా మిమ్మల్ని గాయపరిచి ఉంటే నన్ను క్షమించమని మనసారా నేను వేడుకుంటున్నాను. హల్లెలూయా, ఆమేన్. హల్లెలూయా. నన్ను ఐఎమ్ ఆస్కింగ్ ఫర్ యువర్ ఫర్గివ్నెస్.
in the front of the Lord, in His presence, I'm sorry for hurting you. కుర్తలతో చెప్పని మాట. హల్లెలూయా. మీ అందరికీ కూడా, ఇక్కడ ఉన్న ప్రతి వారికి కూడా, నా బిహేవియర్ కానీ నా మాటలు కనుక మిమ్మల్ని హర్ట్ చేస్తుంటే, బ్రదర్స్ని అందరినీ, తమ్ముళ్ళని అందరిని అడుగుతున్నాను, నన్ను క్షమించండి. ఎందుకన్నా అడిగావు? సడన్గా ఎందుకు అలా అడగాలనిపించింది? అనిపించింది అంతే. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అందరూ చేద్దాం దేవునికి హల్లెలూయా, హల్లెలూయా. ఎవరిని బాధ పెట్టినా నన్ను క్షమించమని అడుగుతున్నాను. ఐమ్ సారీ. ప్రైజ్ ది లార్డ్. I'm sorry. Hallelujah. If you want to see మీ లైఫ్లో యేసయ్యని అత్యున్నత సింహాసనాసీనుడిగా చూసి ఆ అధికారపు మాధుర్యాన్ని, ఆ సార్వభౌమత్వంలో ఉన్నటువంటి ఆ శ్రేష్టతను నీవు అనుభవించాలని కోరుకుంటే, ఉజ్జియా హ్యాస్ టు డై. ఉజ్జియా మృతి నొందిన సంవత్సరమున అత్యున్నత సింహాసనాసీనుడైన వాణిని నేను చూచి తిని. మీరు చూచుదురుగాక. తమ్ముడు మీరు చూచుదురుగాక. అవలు మీరు చూచుదురుగాక. చెల్లాయిలు మీరు చూచుదురుగాక. అత్యున్నత సింహాసనాసీనుడైన వాణిని మీరు చూచుదురుగాక. ఐఎమ్ నాట్ ఓన్లీ సీయింగ్, దేవుని యేసయ్యను చూచుదురుగాక అని చెప్పట్లేదు నేను. ఏ యేసయ్యనంటే అత్యున్నత సింహాసనం మీద ఆసీనుడైన మీ రాజుని, నీ ప్రభువుని, నీ కింగ్ని నువ్వు చూచుదువుగాక. హల్లెలూయా. ఆమేన్. ఈ మధ్య పగడాల ప్రవీణ్ గారి మెసేజ్లు చూసిన తర్వాత చాలామంది ఈ వర్డ్ ఉపయోగిస్తున్నారు. ఆయన కింగ్, ఆయన కింగ్. నువ్వు కింగ్ అని 100 సార్లు అయిపోయినా ఆయన కింగ్ అయిపోడు. హల్లెలూయా. ఆయన ఏలుబడిలో నువ్వు ఉన్నప్పుడే నీకు ఆయన కింగ్ అవుతాడు, మర్చిపోవద్దు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఓకే. సో 2 థింగ్స్. మన మొట్టమొదటి 2 విషయాలు చూడండి. మొట్టమొదటి ఏంటో తెలుసా? హల్లెలూయా. గివ్ గ్లోరీ టు గాడ్ అలోన్. ఎప్పుడు కూడా దేవునికి మహిమ తెలియచేయాలి. మొన్న ఒకసారి రోడ్డు మీద నేను వెళ్తున్నాను, వాక్ చేస్తున్నాను. ఐఎమ్ సారీ, ఇది కొంచెం మీకు ఇబ్బట్టిగా అనిపిస్తుంది. బ్రదర్స్ ఏమనుకోకండి, సిస్టర్స్ ముఖ్యంగా సిస్టర్స్ ఏమనుకోకండి. రోడ్డు మీద వెళ్తున్నాను నేను, మన వేపకుంట నుంచి అటు సింహాచలం వైపు నేను వెళ్తున్నాను, నడుచుకొని వెళ్తున్నాను పని మీద. అలా నేను వెళ్తూ ఉంటుండగా కొంతమంది నాకు ఎదురొస్తున్నారు. ఐఎమ్ సారీ, వారి వస్త్రధారణ చూస్తున్నాను. టాప్ టు బాటమ్ చాలా టైట్గా వేశారు. అది కూడా బాగోలేదు, అర్ధనగ్నంగా. అలాగే బట్టలు వేసుకొని పరిగెడుతూ ఉన్నారు, రోడ్ల మీద వాక్ చేస్తూ ఉన్నారు, స్పీడ్గా జాగ్ చేస్తూ ఉన్నారు, వారి ఇష్టానుసారంగా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అది నాకు హర్టింగ్ అనిపించి, బాధ అనిపించి, దేవుని సందులో ఏంటి ప్రభువా, రాను రాను ఎందుకు పరిస్థితులు ఎలా మారిపోతుంది అని బాధ అనిపించింది. అలా బాధ అనిపిస్తున్న సమయంలో నాకు ఒక ఆలోచన వచ్చింది. వై దే వేరింగ్ సచ్ టైప్ ఆఫ్ డ్రెస్సెస్? వాళ్ళు ఎందుకు అలాంటి బట్టలు వేసుకుంటున్నారు అనేది ఒక ఆలోచన వస్తే నాకు ఒకటే అర్థమైంది. ఒంటి నిండా నగలు ధరించుకునేవారు కానీ, అర్ధనగ్నంగా బట్టలు వేసుకునేవారు కానీ, ట్రాన్స్పరెంట్గా లేకపోతే ఏదో నెట్ మోడల్ అంటారు కదా, ఇలా వేసుకొని, ఇలా టైట్ ఫిట్ వేసుకునే, ఏమనుకోకండి తల్లి, వేసుకునేవారు. చున్నీ లేకుండా రోడ్ల మీద తిరిగేవాళ్ళు. ఏమనుకోకండి, కోపం వచ్చినా పర్లేదు, రేపొద్దున ఆన్లైన్ చూసేవాళ్ళు కోపం వచ్చినా పర్వాలేదు. కానీ నేను గమనించింది ఒకటి ఉంది. అదేంటో తెలుసా? వాళ్ళ వస్త్రధారణలో కూడా తమ్మును తాము చూపించుకునే ప్రయత్నం చేస్తున్నారు. దేవుడు యాజకుడికి ఒక ఉన్నతమైన వస్త్రధారణ ఎందుకు ఇచ్చాడంటే, యాజకుడు కవర్ చేయబడాలి, దేవుడు ఒక్కడే ప్రత్యక్షపరచబడాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియులారా, లోకం యొక్క ఆలోచన, చదువులో కానీ ఏ వ్యవస్థలో మీరు చూడండి, లోకం దేని ముందు పరిగెడుతుందంటే, మోనికా లుక్ ఎట్ మీ. మీలో కొంతమందికి, నాకు దైవజనం తెలుసు, నేను వాకింగ్ చెప్పడానికి వెళ్ళాను.
5 అమ్మాయిలు చున్నీ లేకుండా వచ్చారు. వెళ్ళే బయటికి, ఇంటికి వెళ్ళి చున్నీ వేసుకొని రా. అంత బరువు ఎక్కిపోయిందా నీకు? అంత బరువు ఎక్కిపోయిందా? ఒళ్ళు చున్నీ వేసుకుంటే అంత బరువు అయిపోయిందా నీకు చున్నీ వేసుకోవడం? వెళ్ళి ఇంటికి వెళ్ళిరా, లేదా వెళ్ళిపో. వాళ్ళ తల్లిదండ్రులు ఉన్నారు అక్కడ. ఆయన ఏం మొహమాట పడలే. నేనే చర్చ్ యానివర్సరీలో వాక్యం చెప్పడానికి వెళ్ళాను. నిజంగా లిటరల్ పంపించేశాడు ఆయన బయటికి. అప్పుడు నా చేతికి మైక్ ఇచ్చాడు ఆయన. నేను అనుకున్నాను మన దగ్గర ఇట్లా మాట్లాడితే ఎలా ఉంటుంది అని. అఫ్కోర్స్ మన దగ్గర అలాగా ఉన్నవాళ్ళు ఎవరు లేరు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. థ్యాంక్ యూ. బట్ ఇక్కడ ఒక విషయాన్ని అర్థం చేసుకొని స్పీడ్గా వెళ్దాం. ఎందుకు అంత ధరించేసుకోవడం? ఎందుకు ముక్కుకి చెవులకి అన్నిటికి? నేను తగు మాత్రం ధరించుకోవద్దు అనట్లేదు. నేను ఎప్పుడు కూడా పెట్టుకోవడానికి నేనేమి ఎగెనెస్ట్ కాదు. అది వేరే ఆ టాపిక్ ఇప్పుడు వద్దు. హల్లెలూయా. ఇష్టానుసారంగా ఒళ్ళంతా అలంకరించేసుకొని అదేదో లోకంలో ఆరాధించేవారు దేవతల్లాగా కనబడుతూ ముఖం నిండా ఇంత కేజీ రాసేసుకొని, పెదాల నిండా ఇంత కేజీ రాసేసుకొని, రకరకాలైన బట్టలు వేసుకొని. దయచేసి నన్ను గమనించండి, నేను ఏం మాట్లాడుతున్నాను. వాట్ దే ఆర్ ట్రైయింగ్, వాళ్ళ ఉద్దేశం ఏంటి? వాళ్ళు అలా ధరించుకోవడంలో ఎవరికైనా ఇబ్బందిగా ఈ మాటలుంటే క్షమించండి. పర్పస్ ఏంటి? వై దే డ్రైవ్ దే వేరింగ్ సచ్ టైప్ ఆఫ్ డ్రెస్? అలాంటి బట్టలు ఎందుకు వేసుకుంటున్నారు వాళ్ళు? ఎందుకు అలా ధరించుకుంటున్నారు? ఎందుకు అలా మేకప్ చేసుకుంటున్నారు? నేను తగు మాత్రం దానికి మాట్లాడడం లేదండి. మిత్తి మీరింది. మీకు తెలుసా? కొంతమంది నేను ఎరుగుతున్నాను, ఈవెన్ క్రిస్టియన్స్ కూడా ఈ మేకప్ కోసం లక్షలు తగలేసే వాళ్ళు ఉన్నారు. హల్లెలూయా. దేవుడు నిన్ను ఎలా సృష్టించాడో అంతకు మించిన అందం ఈ లోకంలో మరొకటి లేదు. నమ్మితే దేవుని నామాన్ని మహిమపరచు. నువ్వు బ్లాక్గా ఉన్నా, నువ్వు తెల్లగా ఉన్నా కూడా దేవుడు నిన్ను ఎలా సృష్టించాడో, దేవుడు నీకిచ్చిన అందానికి మించిన అందం ఇంకొకటి లేదు అని నువ్వు నమ్మగలిగితే హల్లెలూయా. ఇంకో దానికి ప్రయత్నం చేయవు. ఎంతమంది నా మాట ఏకీవిస్తారు? ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఏదో అంటారు చూడండి, ఇంట్లో మంచి భోజనం దొరికితే కనుక మేము హోటల్కి వెళ్ళాల్సిన అవసరం ఏంటి అన్నట్టు. కాబట్టి దేవుడు నీకు ఇచ్చిన అందంతో దేవుడు నిన్ను ఎలాగా సృష్టించాడో, ఆయన నన్ను ఎలా పుట్టించాడో అది నాకు చాలు. ఆయన నాకు ఇచ్చిన బ్యూటీయే నాకు నిజమైన బ్యూటీ. ఆయన నాకు ఇచ్చిన కలరే నా కలర్, అంతే. నేను బ్లాక్గా ఉన్నా ఐఎమ్ సో హ్యాపీ బికాస్ ఈ కలర్ ఇచ్చినోడు నా దేవుడు కాబట్టి, ఈ కళ్ళు ఇచ్చినోడు నా దేవుడు కాబట్టి, ఈ పెదవులు ఇచ్చినోడు నా దేవుడు కాబట్టి, నేను ఇలా ఉండాలని నా తల్లి గర్భంలో పిండముగా రూపింపబడకముందే నన్ను ఎరిగినవాడు, నాకు ఈ రూపముని ఇచ్చినవాడు, ఈ పోలికనిచ్చినవాడు, ఈ అందాన్ని ఇచ్చినవాడు, ఈ రంగుని ఇచ్చినవాడు నా దేవుడు. ఆయన నాకు ఇచ్చింది బెస్ట్ ఇచ్చాడు. ఆయన నాకు బెస్ట్ ఇచ్చినప్పుడు వేరేదేది నేను పూసుకోవాల్సిన అవసరం నాకు లేదు. ఎందుకంటే నేను ఎలా ఉండాలని నా దేవుడు కోరుకున్నాడు, అలాగే నన్ను ఉంచాడు. ఆయన నన్ను ఎలా ఉంచాడు అలాగే నేను ఉండాలని కోరుకున్నాను. అంతకు మించిన బ్యూటీనెస్ నాకు ఇంకోటి లేదు. నేను అంటాను, అలా నువ్వు చెప్పగలిగితే అది కూడా నువ్వు దేవునిని మహిమపరిచినట్లే, అది కూడా నువ్వు దేవునిని ఆరాధించినట్లే. ఎంతమంది సిస్టర్స్ నా మాటతో ఏకీపిస్తారు? ఈ మాటను అమ్మ ఎంతమంది ఏకీపిస్తారు? మీ కలర్ గురించి నేను మాట్లాడను, మీరు ఏకీపించట్లేదా? మౌనిక ప్రేమ మీరు ఏకీపించడం ఎత్తు, మీరు చేతులు ఎత్తినట్టు కనబడలేదు, ఎత్తి వెంటనే దించేశారు. అంత కష్టమైందా? హల్లెలూయా. నువ్వు ఎలాగ ఉండాలో నేను ఎందుకు ఇలా ఉన్నాను, నల్లగా ఉన్నానంటే, ఇలా ఉన్నానంటే, నా పళ్ళు ఎలా ఉంది, నా కళ్ళు ఎలా ఉన్నాయి, డోంట్ సే దట్. హల్లెలూయా. ఎప్పుడైనా చెప్పావు, దేవా నా కళ్ళుని బట్టి వందనాలు. హల్లెలూయా. నా ఫ్రెండ్స్ కొంతమంది అప్పుడప్పుడు నన్ను అనేవారు ఇలాగా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, బండము కూడా అనేవారు. నేను అనేవాడిని వెంటనే బ్యూటీ స్పాట్ అనేవాడిని. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నీకు తెలుసా, నా ఫేస్లో నా ముక్కే నాకు అందం అనేవాడిని. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చెప్పాను కదా ఇంతకుముందు కూడా. ఫోటో తీశాడు సార్, కొంచెం ఇలా చేసి, కొంచెం మేకప్ వేసి, కొంచెం ఇది రాసి, కొంచెం ఇలా చేస్తే ఫోటో బాగా పడుతుంది, అందంగా పడుతుంది. వెంటనే అతను అన్నాడంట, నేను ఎలా ఉండాలని నా దేవుడు సృష్టించాడో
అలాగే నేను చాలా అందంగా ఉన్నానండి. ఎంత అందంగా ఉన్నానంటే నా దేవుడు కోరుకున్నంత అందంగా నేను ఉన్నాను. ఆ అందం నాకు చాలు. అలా ఉంటే బాగుంటాను అనుకుంటే అలాగే దేవుడు నన్ను పుట్టించే ఉండేవాడు. ఇలా ఉంటే నేను బాగుంటానని ఇలాగే ఆయన పుట్టించాడు. కాబట్టి నాకు ఇలాగ ఉండడమే ఇష్టం. దీనికి మించిన ఎక్స్ట్రాలు నాకేమీ అక్కర్లేదు. ఇప్పుడు నేను ఆ టాపిక్లోకి వెళ్తాను. వాట్ దే ట్రైంగ్ టు డూ. అలా ధరించేసుకునేవారు ఇలాంటి బట్టలు, అలాంటి నగలు, అలాంటి రకరకాల విపరీతమైన మేకప్. ఏం ట్రై చేస్తున్నావు? వాళ్ళు ఏం ట్రై చేస్తున్నారు అనిసార్లు అడిగి ఇబ్బంది పెట్టను. కానీ ఒకటే, ఏమనుకోకండి, హల్లెలూయా, తమను తాము కనపరుచుకోవడానికి, తమ సౌందర్యాన్ని, తమ సొగస్సుని, తమకున్న ఆస్తిని, తమకున్న బంగారాన్ని, తమకున్న దానిని ఆ మనుషులు అందంగా చూడాలని, మనుషులు ఆకర్షణీయంగా చూడాలని. హల్లెలూయా. దయచేసి జఫర్నస్ శాస్త్రి గారు చెప్పారు ఇక్కడ. ఆమేన్. తెలుగు కూడా అది తెలుగులాగా ఉండదు. అందుకు నేను వచ్చి ఉన్నాను అని ఏదో చిన్న గాలిపోయే ప్రయత్నం ఒకటి జరుగుతూ ఉంటుంటుంది అక్కడ. ఆ ఉస్సు ఉస్సు అనే భాష మీకు తెలుసు, అది పాము భాష. అది ఆ స్టైల్గా ఇదిగా ఇది కాదు. సరే, ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. వాళ్ళు ఏంటంటే మనుషుల దగ్గర ఆకర్షణంగా ఉండాలని, మనుషుల ఎదుట ఆకర్షణంగా కనబడాలని వారి ప్రయత్నం. నీ ప్రియుడు నీ సౌందర్యమును కోరుకుంటున్నవాడు, నీ సౌందర్యమును కోరుకుంటున్నవాడు, నీ కొరకు ప్రాణం పెట్టిన నీ ప్రియుడు. ఆయనకి నీ ఫెయిర్ అండ్ లవ్లీ అవసరం లేదు, ఆయనకి నీ లిప్స్టిక్ అవసరం లేదు, ఈ లోక సంబంధమైనవి ఆయన ఏది అవసరం లేదు. ఆమేన్, హల్లెలూయా. ఉన్న పాటునే ఆయన సన్నిధికి నువ్వు వెళ్ళిపోతే, దీన మనసుతో వెళ్ళిపోతే, సాత్వికముతో వెళ్ళిపోతే, ఆమేన్, పశ్చాత్తాపంతో వెళ్ళిపోతే, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, నీకన్నా అందమైన సుగుణాల రాసి. నేను చెప్పనా, నువ్వు అందగత్తవని నీ కొరకు ప్రాణం పెట్టలే, తాను కోరుకున్న అందంలోనికి నిన్ను మార్చుకోవాలని ఆయన ప్రాణం పెట్టాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఓకే, టైం అయిపోతుంది. సో వారి యొక్క రీజన్ ఏంటంటే, నన్ను వినండి, వాళ్ళ ఉద్దేశం ఏంటంటే, ప్రైజ్ ది లార్డ్, అబ్బాయిలు కూడానండి, అబ్బాయిలు కూడా రకరకాల బట్టలు వేసి, మంచి బట్టలు వేసుకోవద్దని, కానీ రకరకాల ఫ్యాషన్గా అక్కడ చిరిగిపోయి ఇక్కడ చిరిగిపోయి ఏదైపోయి, హల్లెలూయా, మళ్ళీ వాడి గురించి మాట్లాడితే బోల్డ్ అయిపోతుంది. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎవడో నెత్తి మీద తపేలో పెట్టి ఆ తపేల భాగాన్నే ముంచి మిగతా భాగం అంతటిని ఎవడో గొరికేసినట్టు, హల్లెలూయా, మధ్యలో ఇక్కడ నుంచి ఇక్కడి వరకు ఒక పేను కొరుకుడు ఏదో వస్తుందని, పేను కొరుకుడు ఏదో అంటారు, చిన్నప్పుడు వినేవాడిని అది. హల్లెలూయా. అంటే మిగతాదంతా జుట్టు ఉంటుంది, అక్కడ ఉండదు. ఇక్కడ ఒక 4 సార్లు, ఇక్కడ ఒక 4 సార్లు. నువ్వు ఉండాలి అంటే, నువ్వు అనుసరించాలంటే, నువ్వు అనుకరించాలంటే పవన్ కళ్యాణ్ కాదు, ఏ స్టారు కాదండి, ఒక స్టార్ ఉన్నాడు, ఒక గొప్ప హీరో ఉన్నాడు. నువ్వు అనుకరించాలి అంటే, నువ్వు అన్వేషించాలంటే, నువ్వు అనుసరించాలంటే, హల్లెలూయా, నా ప్రభు అయిన యేసుక్రీస్తు, మరణాన్ని జయించి తిరిగి లేచిన నిజరక్షకుడైన యేసుక్రీస్తు తప్ప గొప్ప గొప్ప స్టార్ ఈ లోకంలో ఎవరు లేరు. ఆయనలా ఉండాలనుకోవడంలో నిజమైన ఫ్యాషన్ ఉంది, ఆయనలా ఉండాలనుకోవడంలో నిజమైన సౌందర్యం దాగి ఉంది. ఆమేన్, హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆయన సౌందర్యం గురించి ఇందా పాడాం కదా, నాకు బాగా నచ్చింది. దేవుని నామమున మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అనురాగమే నీ ఐశ్వర్యమా, సాత్వికమే నీ సౌందర్యమా, అనురాగమే నీ ఐశ్వర్యమా, సాత్వికమే నీ సౌందర్యం. ఆ మాట ఎంత నచ్చేసిందో, ఏడ్చుకున్నాను అది పాడేటప్పుడు. దేవా, నీ 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 ఆస్తి అనురాగం, ఆమేన్, నీ సౌందర్యం సాత్వికం. ఇలా నీ గురించి పాడడం మాత్రమే కాదు, నా బ్రతుకులో కూడా నీ సాత్వికాన్ని నేను కూడా సౌందర్యముగా ధరించుకోవాలి. అలాంటి సౌందర్యాన్ని నాకు ఇవ్వు ప్రభువా. ఆమేన్, హల్లెలూయా.
నేను ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయిన తర్వాత ఈ సౌందర్యం ఫోటోలకు మాత్రమే పరిమితం అవుతుంది. కానీ నేను కోరుకునే ఆ సౌందర్యము అది ఫోటోలకు పరిమితం అవ్వదు. బహుతరములకు శోభాతిశయముగా, అనేకులకి సంతోష కారణంగా, అనేకులకి సందేశముగా, ఆమేన్ హల్లెలూయా, ఉన్నతమైన విలువలను అనేక మంది నేర్పించడానికి దేవుని వర్తమానముగా ఆ సౌందర్యం నిలుస్తుంది. అనురాగమే నీ ఐశ్వర్యమా, సాత్వికమే. చిన్నది మార్చి పాడదామా? అనురాగమే నా ఐశ్వర్యము, సాత్వికమే నా సౌందర్యము. పాడదామా? అనురాగమే నా ఐశ్వర్యము, సాత్వికమే నా సౌందర్యము. అవును, అనురాగం నీ ఐశ్వర్యంగా ఉంది. నేను కూడా నా జీవితంలో ఆ అనురాగాన్ని నేను ఐశ్వర్యంగా కలిగి ఉండాలి. సాత్వికమే నీ సౌందర్యంగా ఉంది. నేను కూడా సాత్వికాన్ని నా సౌందర్యంగా కలిగి ఉండాలి. నీ రాజు, నీ కింగ్ నీ సౌందర్యాన్ని కోరుకుంటున్నాడు. హల్లెలూయా, ఆమేన్. సో ప్రపంచం మీరు ఏ వ్యవస్థలో చూడండి, ఎక్కడ చూడండి, ఏ పరిస్థితులు చూడండి, ఆమేన్, ప్రపంచం ఏం ప్రయత్నం చేస్తుందంటే తమను తాము కనపరుచుకునే ప్రయత్నం చేస్తుంది, తమను చూపించుకునే ప్రయత్నం చేస్తుంది. హల్లెలూయా. మాట్లాడదమ్మా. టైట్ జీన్ ప్యాంట్లు, టైట్ టీషర్ట్లు. నేను అడుగుతాను, లోకము వాళ్ళని చూపించుకోవాలనుకుంటుంది కాబట్టి అలాంటి బట్టలు వేస్తున్నారు. కానీ మనల్ని చూపించుకోవడానికి కాదు, మన బ్రతుకుల ద్వారా మన ప్రభువైన యేసు క్రీస్తుని చూపించాలనుకుంటున్నాము. కాబట్టి అలాంటి బట్టలు మనకు వద్దనుకుంటున్నాం, అలాంటి విధానం మనకు వద్దనుకుంటున్నాం, అలాంటి భయంకరమైనటువంటి నీచపు వైఖరి మనకు వద్దనుకుంటున్నాం. ఎందుకంటే మనకు ఒక ఆశ ఉంది. వారికున్న ఆశ ఏంటంటే తమ్మును తాము చూపించుకోవాలని. మనకున్న ఆశ ఏంటో తెలుసా? నా బ్రతుకు మూలముగానైనను, చావు మూలముగానైనను నా ప్రభు అయిన యేసుక్రీస్తు ఘనపరచబడాలి, నా ప్రభు అయిన యేసుక్రీస్తు మహిమపరచబడాలి, ఆయన ప్రత్యక్షపరచబడాలి. దైవ జనమా, దేవుని సన్నిధి నేను తాకుతునిగే మాట చెప్తున్నాను. దేవుని ప్రత్యక్షతను కోరుకున్న వారులారా, హల్లెలూయా, హల్లెలూయా, మీలోను మీ ద్వారాను దేవుని ప్రత్యక్షతను కోరుకుంటున్న వారులారా, మిమ్మల్ని మీరు దాచేసుకోండి. ఆయన దయగల రెక్కల నీడలో ఆయనను మాత్రమే మహిమపరచండి. ఆయనకు మాత్రమే మహిమ, ప్రభావ, ఘనతలు చెల్లిలా చూడండి. ఆమేన్ హల్లెలూయా. ఎక్కడ నువ్వు ఘనపరచబడుతున్నావని నీకు అర్థమైందో, ఎస్కేప్ ఫ్రమ్ దేర్. అక్కడి నుంచి పారిపో. హే, పారిపో. మనుషులు మిమ్మల్ని నిందించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలు పలుకున్నప్పుడు మీరు సంతోషించి ఆనందించి గంతులు వేయండి, పరలోకమందు మీ ఫలం అధికమగుతుందని చెప్పిన అదే అధ్యాయంలో ఆయన అంటాడు, మనుషులు మిమ్మల్ని పొగిడినప్పుడు మీకు శ్రమ శ్రమ శ్రమ. ఓ అంటూ మనుషులు మిమ్మల్ని పొగిడినప్పుడు, ఆయన గురించిన సమాచారం అధికమవుతున్నప్పుడు రాయబడిన మాట, ఆయన అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఆమెను చెప్పలేరా? నేను యేసయ్య గురించి మాట్లాడాను రా, దానికి కూడా స్తోత్రం చెప్పలేరా? ఏం దౌర్భాగ్యం ఇది! దానికి కూడా హల్లెలూయా అని చెప్పలేరా? నీ ప్రభు గురించి ఒక గొప్పతనం గురించి మాట్లాడినప్పుడు స్పందించలేవా? అలా చూస్తూనే ఉంటావు. అమ్మా, ఏం కావాలి? నాకు వినబడలేదు. సరే, హల్లెలూయా గట్టిగా చెప్తారా? హల్లెలూయా. ఏం చెప్తున్నాను? మాట్లాడట్లేదు. ఏం చెప్పాను? ఒక స్టేట్మెంట్కి హల్లెలూయా చెప్పాలని చెప్పిన. ఏ స్టేట్మెంట్కి కాదు. ఎక్కడ ఆయన పొగుడుతున్నా అక్కడ నుంచి ఆయన ఎస్కేప్ అయిపోయేవాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. గమనించండి, ఆయనకు స్వస్థత చేసిన తర్వాత నీవు వెళ్ళి యాజకుడికి కనపరుచుకో, కానీ దీన్ని ఎవరికి చెప్పొద్దు. ఆడెవడికో చెప్పొద్దంటే ఆడిపోయి అందరికీ చెప్పాడు, ఊరందరికీ. హల్లెలూయా, హల్లెలూయా. అదొక భయంకరమైన పరిస్థితి కారణం అయ్యింది అది. ఆమేన్. ఆయన చెప్పొద్దంటే చెప్పొద్దు, అంతే. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. మరొక చోట అంటాడు ఆయన, ఎందుకు మీరు నా వైపు చిత్రంగా చూస్తున్నారు? ఆ మనుషులకు ఇంత అధికారం ఏంటి? నువ్వు ఆజ్ఞాపిస్తే ఇలా జరుగుతుంది, నువ్వు ఆజ్ఞాపిస్తే ఆ సముద్రం వింటుంది, నువ్వు ఆజ్ఞాపిస్తే ఇలా జరుగుతుంది అంటే వెంటనే యేసు ప్రవేశించిన డైలాగ్ ఏంటి తెలుసా? అవునా? ఏమో నన్ను గురించి ఎవరు అనుకుంటారు? నేను నా గురించి చెప్తుంటే మీరు నమ్మట్లేదు. నేనెవరునో
నా ద్వారా జరుగుతున్న క్రియలు నా గురించి సాక్ష్యం ఇస్తున్నాయి అంటలేదు ఆయన ఏమంటారు తెలుసా? నా అంతటా నేనేమీ చేయట్లేదు, అంటే నేనేమీ చెయ్యలేను, వేటిని చేయుటకు బోధించుటకు నా తండ్రి నాకు ఆజ్ఞాపిస్తున్నాడు, వాటినేని మీకు బోధిస్తున్నానని ఎల్లప్పుడూ తండ్రిని మహిమపరిచాడు. ఆయన బోధ ద్వారా తండ్రిని మహిమపరిచాడు, స్వస్థతల ద్వారా తండ్రిని మహిమపరిచాడు, శిలువ మరణము ద్వారా తండ్రిని మహిమపరిచాడు, పునరుద్ధానం ద్వారా తండ్రిని మహిమపరిచాడు. ఆయన చాలా జాగ్రత్త తీసుకున్నాడు తండ్రికి మాత్రమే మహిమ కలగాలని. హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్. సో ఆకాశములు తమ మహిమను వివరించుకోవట్లే, ఆకాశములు దేవుని మహిమను వివరిస్తున్నాయి. అంతరిక్షం తమ గురించి చెప్పుకోవట్లేదు, తమను సృష్టించిన దేవుని గురించి చెప్పుకుంటున్నాయి. ఆ నోరు లేని, భాష లేని జీవులు పగటికి పగలు బోధ చేయుచున్నవి, రాత్రికి రాత్రి జ్ఞానము తెలుపుతున్నాయి. ఎవరిని గురించి అంటే దేవుని గురించిన జ్ఞానాన్ని తెలుపుతున్నాయి, దేవునిని ప్రకటిస్తున్నాయి, దేవునిని కీర్తిస్తున్నాయి, దేవుని సన్మానిస్తున్నాయి. ఏయ్, నేను సూర్యుడిని, నేను లేకపోతే మీకు వెలుగు లేదురా, నేను లేకపోతే మీకు పగల చీకట్లు లేవురా, నేను లేకపోతే మీ జీవన గమనం నడవదురా, ఐఎమ్ గాడ్ అని ఎప్పుడని చెప్పిందా సూర్యుడు? చెప్పడా సూర్యుడు? జ్ఞానం లేని వాళ్ళు, తెలివి లేని వాళ్ళు, బుర్ర లేని వాళ్ళు చేశారు సూర్యుని దేవుడు అని. హల్లెలూయా, ఆమేన్. సృష్టింపబడినవాడు దేవుడు, సృష్టింపబడినవాడు, అలాగే సృష్టింపబడినవి మన దేవుడు కాదు కానీ భూమి ఆకాశములు సృజించిన యెహోవా, ద మేకర్ ఆఫ్ ది హెవెన్ అండ్ ది ఎర్త్, భూమి ఆకాశం సృజించిన యెహోవా మన దేవుడై ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. బట్ నా టాపిక్ అది కాదు కానీ సూర్యుడు ఎప్పుడైనా, ఆమేన్, నేను ఇస్తే తప్ప మీకు వెలుగు లేదు అనలేదు. ఎందుకో తెలుసా? వాడికి ఒక సంగతి తెలుసు, ఆయన ఇస్తే తప్ప ఈ వెలుగు నాలో లేదు అని సంగతి తెలుసు. మంచి స్తోత్రం చెప్తే బాగుండేదేమో. కన్నయ్య గారు మీరు చెప్పరా అండి? హల్లెలూయా చెప్పారా? థ్యాంక్స్. హల్లెలూయా, హల్లెలూయా. ఈ వెలుగు ఇచ్చింది ఆయన మహిమ కొరకు ప్రకాశిస్తున్నాను, ఆయన మాట ప్రకారం ప్రకాశిస్తున్నాను. ఎప్పుడు పక్కకు వెళ్ళిపోమంటే అప్పుడు వెళ్ళిపోతాను, ఎప్పుడు ఎర్రగా మారిపోమంటే అప్పుడు ఎర్రగా మారిపోతాను, ఎప్పుడు నన్ను కరుమైగేయమంటే అప్పుడు అయిపోతాను. కొంతకాలము ఆయన పిల్లల కొరకు, ఆయన మహిమ కొరకు నేను సృష్టింపబడిన దానని అని చెప్తుంది. నేను నన్ను మహిమ కలుగును కాదు. హల్లెలూయా. నేను మెయిన్గా చెప్పాలనుకోని ఏంటంటే ఆకాశములు కానీ, అంతరిక్షము కానీ, ఆమేన్, సూర్యుడు కానీ, భూమి కానీ అవి తమ్మును గొప్ప చేసుకోవట్లేదు, తమ్మును గణపరచుకోవట్లేదు, తమ్మును మహిమపరచుకోవట్లేదు. కానీ వాటిని చూసిన ప్రతిసారి మనుషుడు ఏమంటున్నాడంటే దేవుడు ఎంత గొప్పడురా, దేవుడు ఎంత గొప్పడురా, వాట్ ఎన్ ఆసమ్ గాడ్, ఎంత గొప్ప దేవుడు మనం ఆరాధిస్తున్నాం. ఆమేన్, హల్లెలూయా. మిమ్మల్ని చూసిన మనుషులు కూడా అదే చెప్పగలగాలి, ఎంత గొప్ప దేవుడురా, ఎంత గొప్ప దేవుడురా, ఎంత గొప్ప దేవుడురా అని. ఆమేన్. ప్రియులారా, మీకు తెలియని మర్మాలే నేను చెప్పట్లేదు, మీరు చాలాసార్లు విన్న మాటలే. నా ద్వారా ఇంతకంటే గొప్పగా అనేక మంది దైవజనుల ద్వారా మీరు విన్న మాటలే. కానీ ఒకసారి జ్ఞాపకం చేసుకుంటున్నాం, ఎందుకంటే ఈ పార్ట్ ఆఫ్ అవర్ మెసేజ్, మన మెసేజ్లో పాటలు కాబట్టి మరొకసారి మనం జ్ఞాపకం చేసుకొని నేర్చుకునేలాగా వీటిని జ్ఞాపకం చేసుకుంటున్నాం. హల్లెలూయా. కాబట్టి ఎల్లప్పుడూ కూడా దేవునినే మహిమపరుద్దాం. ఆమేన్. సో మన మాటల్లో కానీ, మన ప్రవర్తనలో కానీ, మన వస్త్రధారణలో కానీ మనలో మనం చూపించుకునే ప్రయత్నం చేయొద్దు. మనము గొప్ప అయిపోయే ప్రయత్నం చేయొద్దు. అబ్బా ఏమి అందవురా అనిపించుకునే ప్రయత్నం చేయొద్దు. లోకమంతా చాలా బిజీగా ఉంది దేంట్లో అంటే టు షో దెమ్సెల్వ్స్. వారి ఇల్లు ద్వారా, వాకిల ద్వారా, బట్టల ద్వారా, వారు చేసుకునే మేకప్ ద్వారా వారు చేస్తున్న ప్రయత్నం ఏంటంటే తమ్మును తాము కనపరుచుకునే ప్రయత్నం లోకం చేస్తుంది. కాబట్టి వాళ్ళకి ఆ బట్టలు కరెక్టే, అవునా కదండి? నా మాట చెప్పండి, నాకు సమాధానం చెప్పండి. వాళ్ళు చూపించాలనుకున్నారు కాబట్టి ఆ బట్టలు వాళ్ళు కరెక్ట్, అవునా కదా? ఎందుకు ఆ బట్టలు వాళ్ళకి కరెక్ట్ అంటే వాళ్ళు ఏమనుకుంటున్నారు? తమను తాము చూపించుకోవాలనుకుంటున్నారు కాబట్టి వాళ్ళకి ఆ బట్టలు కరెక్ట్. కానీ మనకు ఆ బట్టలు కరెక్ట్ కాదు. ఎందుకు అంటే మన దగ్గర రెండు ఉన్నాయి ముఖ్యంగా. ఒకటి, ఆమేన్, హల్లెలూయా, మనల్ని మనం కనపరచుకోవాలనుకోవట్లేదు. రెండోది ఏంటంటే యేసయ్యను మనం కనపరచాలనుకుంటున్నాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. వారు ఆరాధించేవి కూడా అలాగే ఉంటాయి, అందుకని వాళ్ళు అలాగే ఉన్నారు. కానీ మనం ఆరాధిస్తున్న దేవుడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారం మనం కూడా పరిశుద్ధులుగా ఉండాలి కదా. హల్లెలూయా. రెండు ఉద్దేశాలతో వాళ్ళు వేసుకున్న బట్టలు మనం వేసుకోవట్లేదు, రెండు ఉద్దేశాలతో వాళ్ళలాగా మనం ప్రవర్తించట్లేదు.
చూపించట్లేదు. రెండు ఉద్దేశాలు ఏమిటంటే, ఒకటి నన్ను నేను మరుగు చేసుకోవాలి, రెండవది ఆయన మాత్రమే మహిమపరచబడాలి. హల్లెలూయా. ఆయన మాత్రమే ప్రత్యక్ష అవ్వాలి. ఈ దర్శనం ఉన్నవారు, ఈ ఆకలి ఉన్నవారు, ఈ ఆకాంక్ష ఉన్నవారు, ఈ దృక్పథం ఉన్నవారు, ఈ గురిని, ఈ గమ్యాన్ని కలిగిన వారు అందరి జీవితంలో నేను చెబుతున్నాను. హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్. ఒరే తెపాళ్ళ కటింగ్లు మనకు వద్దురా, చిరిగిపోయిన ఫ్యాంట్లు మనకి వద్దు. చిరిగిపోయింది ఎందుకో తెలుసా? లోపల ఉన్న శరీరాన్ని చూపించుకోవడానికి. కానీ దేవుడు ఆదాం అవ్వల్ని బట్టలు ఓడదీసి దిగంబరులుగా నిలవబెట్టాడు. సాతాను ఓడదీసుకునే పరిచర్య ఎవరిదంటే సాతాన్ది. కప్పే పరిచర్య నా ప్రభు అయిన యేసుక్రీస్తుది. జగతుత్పత్తి మొదలుకొని వధించబడిన దేవుని గొర్రెపిల్ల ఆ చర్మముతో వారి దిగంబరత్వాన్ని కప్పి ఆయన తన కృపను చాటుకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. సాతానుడు మనుషుల యొక్క సీక్రెట్లు విప్పుతాడు, కానీ బైబిల్ చెప్తుంది ప్రేమ సమస్త దోషములని కప్పుతుంది. కప్పే పరిచర్య దేవునిది, విప్పే పరిచర్య సాతానుది. నువ్వెవరి పరిచర్యలో పాలిభాగస్తుడివి? నువ్వెవరి పరిచర్యలో పాలిభాగస్తులుగా ఉన్నావు? ఆయనతో పాటు ఆయన పరిచర్యలో పాలిభాగస్తులుగా ఉన్నావా? ఆమేన్. విప్పొద్దు, విప్పుకోవద్దు. హల్లెలూయా, హల్లెలూయా. దాచేసుకో. ప్రేమ సమస్త దోషములను కప్పును. ఆమేన్. నిన్ను నువ్వు కప్పుకో, ఇతరుల దోషాలను కూడా కప్పే. అది యేసయ్య పరిచర్య. అవునన్నోరు స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్. అంటే నేను విమర్శించాలని కాదు, కానీ అన్యుల దేవుళ్ళని మీరు గమనించారో లేదో? హల్లెలూయా. చాలామందికి ఒంటి మీద బట్ట ఉండదు. ఏంటి అలా చూశారు? హల్లెలూయా. చాలామంది నేను గమనిస్తూ ఉంటాను, నగలు ఉంటాయి, హల్లెలూయా, వాళ్ళకి ఒంటి మీద సరిగా బట్టలు ఉండవు. సరే, వాళ్ళు ఏదో విమర్శించి ఇచ్చేయాలని కాదు, వాళ్ళ బట్టలు ఉండవు. హల్లెలూయా. కానీ నా ప్రభువైన యేసుక్రీస్తుని చూశాను, సిలువ మీద వేలాడినప్పుడు తప్ప మహిమ ప్రభావములను వస్త్రముగా కలిగిన వాడు. ఆయన చొక్కాయి అంచులు దేవాలయం అంతటిని కప్పుకున్నాయి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆయన శరీరాన్ని మాత్రమే కప్పలేదు, ఆయన దేవాలయాన్ని కూడా ఆయన వస్త్రము కప్పివేసేసింది. ఆయన దేవాలయమైన నిన్ను, ఓ రికలమసి అందరెలరే, ఆయన దేవాలయమైన నిన్ను ఆయన వస్త్రము కప్పివేయును గాక. ఎంతమందికి లోతుగా ఈ మాట అర్థమైందో? ఆయన దేవాలయమైన నిన్ను ఆయన వస్త్రము కప్పివేయును గాక, ఆయన వస్త్రము కప్పివేయును గాక. ఆయన బలిష్టమైన రెక్కల కింద నువ్వు దాగి ఉందువు గాక. డోంట్ ట్రై టు షో యువర్ సెల్ఫ్, యువర్ బ్యూటీ, యువర్ స్ట్రక్చర్. డోంట్ డూ దట్. అది సాతాను చేసే పని. వాళ్ళు ఎందుకు ఆ బట్టలు వేస్తున్నారంటే వాళ్ళకి అదే కావాలి, వాళ్ళు అందుకే బతుకుతున్నారు. వాళ్ళ గురి, వాళ్ళ గమ్యం, వారి దర్శనం, వారి ఉద్దేశం అదే. మనం ఎందుకు అలాంటి బట్టలు వేసుకోవట్లేదంటే మన గురి, మన దర్శనం ఏంటో తెలుసా? ఒకటి మనం మరుగు చేయబడాలని, రెండోది ఆయన ప్రత్యక్షపరచబడాలి అని. గట్టిగా దేవుని మనం తెలిసేద్దాం. చెప్పిందే మరలా చెప్తున్నాను. మీకు అనిపించి విసుకొచ్చినా పర్వాలేదు, ఏమనుకున్నా పర్వాలేదు. హల్లెలూయా. అరమరిక లేకుండా పాస్టర్ గారు మాట్లాడుతారు అనుకున్నా పర్వాలేదు. హల్లెలూయా. మనకి రెండు ఉన్నాయి. ఒకటి మనలో మనం మరుగైపోవడం, అంత మాత్రమే కాదు. ఎందుకు మరుగు చేసుకుంటున్నామంటే ఆయన ప్రత్యక్షం అవ్వాలని. కాబట్టి రాజైన ఉజ్జియా మృతి నొందిన తర్వాత అత్యున్నత సింహాసనాసీనుడిగా ఆసీనుడైన వాణ్ణి నేను చూచానన్నాడు యెషయా. మీరు కూడా చూచుదురుగాక. ఆమెను చెప్తారా? కన్నీళ్ళతో ఆమెను చెప్తారా? మీ జీవితానికి ఆయన ప్రభువుగా ఉండును గాక, కింగ్గా ఉండును గాక, రాజునుగా ఉండును గాక. ఆయన సార్వభౌమ అధికారములో ఆయన అనుగ్రహించే నెమ్మదిని, సమాధానమును మీరు అనుభవించుదురుగాక. అలా అనుభవించాలంటే మీ బతుకులో ఉజ్జియా ఉన్నాడు అని చంపేయి. ఆడు చచ్చిన రోజున ఆయన సింహాసనాసీనుడు అవుతాడు. హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. ఆ తర్వాత చాలా జాగ్రత్తగా గమనించండి. ఆ తర్వాత హల్లెలూయా, నేను చెప్పేస్తాను, నా వైపు చూడండి, టైం లేదు. ఆ తర్వాత ఆ సెరాపులు, కెరూబులు ఏం చేస్తాయంటే రెండు రెక్కలతో తమ కాళ్ళు కప్పేసుకున్నాయి. దే హ్యావ్ యూస్. వాటికున్న రెక్కలు చాలా బలమైనవి, చాలా విశాలమైనవి. ఆమె ఒకవేళ ఒక్క దోత గనక ఒక రెక్కతో ఇలాగంటే ఆకాశంలో కొన్ని కోట్ల నక్షత్రాలన్నీ కూడా రాలిపోయేంత. అయితే ఆ రెక్కల్ని అవి దేని కొరకు వాడుతున్నాయో తెలుసా? మహిమలు చంపడానికి, మనుషుల్ని చంపడానికి కాదు,
దేని కొరకు వాడుతుందంటే 2 రెక్కలతో తమ కాళ్ళు కప్పేసుకున్నాయి, 2 రెక్కలతో తమ ముఖాలు కప్పేసుకున్నాయి. 2 రెక్కలతో అవి ఎగురుతూ ఉంటే ఆ రెక్కల సవ్వడి ఎవ్వడు ఎన్నడు వినని సంగీత స్వరముతో నింపబడి ఉంది. ఆ రెక్కల సంగీత స్వరముతో అవి ఏమి చేస్తున్నాయంటే, సైన్యములకు అధిపతిగా యెహోవా పరిశుద్ధుడు 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 పరిశుద్ధుడు, సర్వలోకము ఆయన మహిమతో కప్పబడి ఉన్నది, ఆయన మహిమతో నింపబడి ఉన్నది అని. హల్లెలూయా 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 ఆమేన్. సేరాపులు కేరుబులు నిత్యము నిన్ను స్తుతించుచున్నవి, మహాదూతలు ప్రధాన దూతలు నీ నామము కీర్తించుచున్నవి. దేవా నా ప్రాణము నా కోసం కాదయ్యా, నీ కొరకే తప్పించు. నువ్వు కనబడాలని, నువ్వు మహిమపరచబడాలని, నీవు ప్రత్యక్షపరచబడాలని, నువ్వు ఆరాధించబడాలని. చేతులు పైకెత్తి ఆరాధింతును ఆరాధింతును మనసారా ఆరాధింతును ఆరాధింతును మనసారా చేద్దామా. నా రాజు నీవే, నా తండ్రి నీవే, నిన్ను విడువను ఎడబాయను. ఏది ఏమైనా నా రాజు నీవే, నా తండ్రి నీవే. చేతుల పైకెత్తి ఆకాశమాకాశము దాని క్రిందున్న ఆకాశం, చేతులలో ఆడిస్తూ ఆకాశమాకాశము దాని క్రిందున్న ఆకాశము, భూమిపై నున్నవన్నీ దేవా నిన్నే కీర్తించు. భూమిపై నున్నవన్నీ దేవా నిన్నే పొగడును. క్రమంచేది లెక్కించలేని పరిశుద్ధుడా పరిశుద్ధుడా ఓరి అందర మమ సందర్భర్యా లెక్కించలేని స్తోత్రం హల్లెలూయా హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. 2 రెక్కలతో తమ కాళ్ళు కప్పుకున్నాయి, 2 రెక్కలతో తమ ముఖాలు కప్పుకున్నాయి, 2 రెక్కలతో ఎగురుతూ దేవునిని మహిమపరుస్తుంది. ఆమేన్ హల్లెలూయా. యెషయా ఎప్పుడైతే వాటి వైపు చూశాడో, ఎప్పుడైతే వాటిని చూసి అట్రాక్ట్ అవుతున్నాడో, ఎప్పుడైతే వాటిని చూసి బ్రదర్ నా చూడగలరా శ్రీన్ గారు, ఎప్పుడైతే వాటిని చూసి నేను అనుకుంటున్నాను వావ్ వావ్ హౌ బ్యూటిఫుల్, హౌ బిగ్, హౌ వండర్ఫుల్, ఐ నెవర్ సీన్, నేను ఎప్పుడు చూడలేదు ఈ రూపాల్ని. కెరూబులు సెరూబులు ఇవేనా, వీళ్ళేనా? ఏంటి ఆ సంగీతం? ఎప్పుడైతే యెషయా అటెన్షన్ వాళ్ళ మీదకి వెళ్ళిందో ఇమ్మీడియట్లీ, ఈ పదాన్ని పట్టుకుంటారా, ఇమ్మీడియట్ వెంటనే మనుషులు నీ గురించి మంచిగా మాట్లాడిన వెంటనే, బాగా పాడేవు అన్న వెంటనే, బట్టలు బాగున్నాయి
అన్న వెంటనే, నువ్వు చాలా కష్టపడతావు అనిన వెంటనే, నువ్వు సంఘానికి దీవెన అనిన వెంటనే, నువ్వు మంచిగా ప్రార్థన చేస్తావు అనిన వెంటనే, ఈరోజు నువ్వు పాడుతుంటే దేవుని సన్నిధిని అనుభవించామని పాడుతుంటే, ఈరోజు మీరు వాక్యం చెప్తుంటే నా హృదయం లోక మాటలు దూసిపోయి అని చెప్తూ ఉంటే, ఇమ్మీడియట్లీ వెంటనే పుష్ప నా వైపు వెంటనే హల్లెలూయా. ఇస్తారు సిస్టర్ గారు, హల్లెలూయా. వెంటనే దేవునిని మహింపరచు, దేవునిని ఘనపరచు, దేవునిని కీర్తించు. ఏదో నోరు ఉంది కదా ఆయన కృపండి చాలు, ఆ దొంగ మాటలు చాలు. యథార్థంగా ఒకేలో ఇలా చెప్పాను, బయటికి కొంతమంది ఆయన కృపండి, ఆయన కృప తప్ప వేరేది లేదు అన్నారు. హల్లెలూయా. ఇంకొకరు ఏమీ అనలేదు, చాలా బాగా పాడారు అనగానే, బాగా వాక్యం చెప్పారు అనగానే, థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ సో మచ్ అన్నారు. ఈ బ్రదర్ ఏమో థ్యాంక్ యూ అన్నారు, ఎంత గొప్ప అయిపోయాడో. ఆ మనిషి ఏమో కృప అన్నాడు. ఆయన దేవునిని మహింపరిచాడు. రే, నువ్వు నేను మోసపోతాం, కానీ మోసపోవడానికి నా దేవుడు అమాయకుడు కాదురా. నోటి మాట చేత పలికిన వారెవరో, మనసారా దేవునిని ఆరాధించి స్తుతించిన వారెవరో, హృదయ రహస్యాలు ఎరిగిన దేవుడికి తెలుసురా అయ్యా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఒక దగ్గర నీ పిలుపును, నీ ఖ్యాతిని, నీ విలువను, నీ టాలెంట్ని ఒక దగ్గర మనుషులు దిగజార్చే ప్రయత్నం చేస్తే, ఆమేన్, హల్లెలూయా. 10 మంది దగ్గర నువ్వు తల వంచుకునే ప్రయత్నం జరిగితే, 1000 మంది ముందు తల ఎత్తుకునేలాగా దేవుడు నీకు అవకాశాన్ని అనుగ్రహిస్తాడు. బట్ ఎప్పుడంటే నీవు దేవునిని మహిమపరిచినప్పుడు, ఎందుకంటే నిన్ను తగ్గించుకున్నప్పుడు, ఎందుకంటే నిన్ను మరుగు చేసుకున్నప్పుడు, నీ విలువ పోయిందని, నీ ఖ్యాతి పోయిందని, నీకు అవమానం జరిగిందని నువ్వు బాధపడకుండా, దేవానికి స్తోత్రం, నేను అవమానపరచబడినందుకు నీకు వందనాలయ్యా, నేను ఎక్కిరించబడినందుకు నీకు వందనాలయ్యా, నేను హేళన చేయబడినందుకు నీకు వందనాలయ్యా, నేను వెలివేయబడినందుకు నీకు వందనాలయ్యా. ఆ గొర్రెల దొడ్డల నుంచి దావీదుని హెచ్చించిన దేవుడువు నీవు నన్ను హెచ్చిస్తావు కదా. చీకటి గుంటలో తోసివేసినటువంటి యోసేపుని హెచ్చించిన దేవుడివి నీవు నన్ను హెచ్చిస్తావు కదా. థ్యాంక్ యూ ఫర్ ద రిస్ట్రిక్షన్. అలా వాళ్ళని నన్ను రిస్ట్రిక్ట్ చేసినట్టు, వాళ్ళని వెలివేసినందుకు, వాళ్ళని తృణీకరించినందుకు, తమ ముఖాన్ని తిప్పుకున్నందుకు, నన్ను అవమానపరిచినందుకు, ఇంటెన్షనల్గా కావాలని, కోరి కావాలని వారు నన్ను అవమానపరిచినందుకు థ్యాంక్ యూ లార్డ్. కమ్ ఆన్, కెన్ యూ సే దట్? డు యు హ్యావ్ డే టు డే? ఆ మాట చెప్పడానికి ధైర్యం ఉంటే చేతులు పైకెత్తి చెప్పు. థ్యాంక్ యూ ఫర్ ద రిజెక్షన్. నన్ను వెలివేసినందుకు వందనాలు, మనుషులను తృణీకరించినందుకు వందనాలు. ఎందుకో తెలుసా? మనుషులు తృణీకరించిన దానిని దేవుడు లక్ష్య పెడతాడని బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంది. కాబట్టి మనుషుల చేత తృణీకరింపబడిన ప్రతి ఒక్క వ్యక్తిని దేవుడు హెచ్చించాడు. కాబట్టి హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. రాహేలు ప్రేమించబడి లేయా ద్వేషించబడుట దేవుడు చూచాడు. కాబట్టి రాహేలు ఇంకా గర్భం లేకుండానే లేయాకి పిల్లల్ని ఇచ్చి మరి యాకోబు లేయాని ప్రేమించేలాగా చేశాడు. నీ జీవితంలో కూడా దేవుడు చేస్తాడు. బట్ ఫస్ట్ థింగ్ యూ హ్యావ్ టు డూ, నువ్వు చేయవలసింది ఏంటో తెలుసా? లార్డ్, ఐ థ్యాంక్ యూ ఫర్ ద రిజెక్షన్. వారు నన్ను వెలివేసిన బట్టి వందనాలు, వాళ్ళను తృణీకరించిన దాన్ని బట్టి వందనాలు. ఐ beseeching you, my dear brethren, my sisters, I'm beseeching you. మీ కాళ్ళు పట్టుకుని ప్రాధేయపడుతున్నాను. డోంట్ అఫెండ్, డోంట్ హర్ట్ బికాస్ ఆఫ్ ద రిజెక్షన్. ఇతరులను తృణీకరించారని, అవమానపరిచారని, ఊసారని ఎప్పుడు కూడా గాయపడొద్దు, బాధపడొద్దు. హల్లెలూయా. నీకు తెలియదు కానీ, హలో, మీరు నమ్మగలిగితే మీకు తెలియదు కానీ వారు నీకు చాలా బెనిఫిట్ చేస్తున్నారు. ఎందుకో తెలుసా? వాళ్ళు మిమ్మల్ని అసహించుకొని దేవుని కటాక్షం మీ మీద రావడానికి, దేవుని కనికరం మీ మీద రావడానికి, దేవుని దయ మీ మీద రావడానికి వాళ్ళే ఒక గొప్ప మార్గాన్ని సిద్ధపరుస్తున్నారు. నమ్మిన వారు చప్పట్లు కొట్టి దేవుని స్తుతించండి. దే ప్రిపేరింగ్ ఎ వే, దే ప్రిపేరింగ్ ఎ ప్లాట్ఫామ్, దే ప్రిపేరింగ్ ఎ స్టేజ్, దే ప్రిపేరింగ్ సంథింగ్ ఎల్స్ టు యు హ్యావ్ ఎ ఫేవర్ ఆఫ్ గాడ్. హల్లెలూయా.
జ్ఞానులను సిగ్గుపరచుటకు వెర్రి వారిని ఆయన లేవనెత్తాడని చెప్తున్నాడు కొరింథీ గ్రంథకర్త. దేవుని మనకి మహిమ కలుగునుగాక. తృణీకరింపబడిన వారిని ఆయన లేవనెత్తాడు. దేవదారు చెట్టుని టేకు చెట్లు కాదని పెంట తుమ్మ చెట్టుని తన మహిమ కలిగిన పరిచర్య కొరకు ఏర్పాటు చేసుకున్న దేవుడు. నేర్చుకోండి ఈ రోజు నుంచి. ఈ రోజు నుంచి నేర్చుకుందామా? వాళ్ళని చూస్తే ముఖం తిప్పుకుంటారు, వాళ్ళని చూస్తే ముఖం ఇలా పెట్టుకుంటారు. వాళ్ళకి కావాలనే నన్ను అవమానపరిచారు, కావాలనే నన్ను అవమానకరంగా నిలబెట్టారు, కావాలనే అందరి ముందు నన్ను చీప్ చేసేసారు. మరి ఎవర్రా వాళ్ళు నేను చీప్ చేయడానికి? అమాయకురాలా, ఎవరు వాళ్ళు నిన్ను చీప్ చేయడానికి? నీ కొరకు ప్రాణం పెట్టిన వాళ్ళ, రక్తం కార్చిన వాళ్ళ, తల్లి గర్భంలో నిన్ను పిండముగా ఏర్పరిచిన వాళ్ళ, రూపింపబడక ముందే నిన్ను ఎరిగిన వారా, పాడైపోయి నీ జీవితాన్ని బాగు చేయగలిగిన వారా, భూమి యొక్క అగాధ సెలవులోంచి అగాధ చీకట్లోంచి పేరు పెట్టి నిన్ను పిలుచుకున్న వాళ్ళ, ఇంతలోనే కనబడి అంతలోనే మాయా స్వరూపులైన మనుషుల కొరకు ఎప్పుడు ఆ మాటలు ఎలా మారిపోతే తెలియని దిక్కుమాలినటువంటి నికృష్టమైన మాటలు మాట్లాడి ఈ రోజు నిన్ను పొగిడి రేపొద్దు నిన్ను తిట్టే మనుషుల మాటల కొరకు ఎందుకు తల్లడిల్లిపోతావు? నేను పిలిచిన వాడు ఒకడున్నాడు, నేను ఏర్పాటు చేసుకున్న వాడు ఒకడున్నాడు. నువ్వు ఒకవేళ మలినమైపోయినా, నిన్ను బాగు చేసి పాడైపోయినా, మీ ఓడిబారిపోయినా నీ జీవితాన్ని చిగురింప చేసి ఎన్నిక లేని నిన్ను జనములకు ఎన్నికగా మార్చగలిగిన సర్వాధికారి అని దేవుడు ఉంటుండగా ఎందుకు బాధపడిపోతావు? హల్లెలూయా. ఒకవేళ బాధపడలేని వాళ్ళు ఉన్నారా? వాళ్ళని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. అయితే మీకు ఒక ఎక్స్ట్రా డ్యూటీ అర్ప చెప్తాను. నేను బాధపడలేదు కదా, దట్స్ గుడ్. ఇప్పటి నుంచి ఇంకో పని చేయండి. హల్లెలూయా, హల్లెలూయా. ఇంతవరకు నా బ్రతుకులో, ఈ పాట వచ్చని పాడమంటలేదు. వాళ్ళు మేము రిజెక్ట్ చేశారు కదా, వాళ్ళు తృణీకరించారు కదా, దాన్ని దృష్టిలో పెట్టుకొని పాడు. ఇంతవరకు నా బ్రతుకులో నీవు చేసిన మేలు. అమ్మాయికుడు నీకు తెలియట్లా, నన్ను నిద్రపోదు. అమ్మాయికురాలు నీకు తెలియట్లేదు. చాలా మంది దైవజనులు చెప్పే మాటలు నువ్వు చెప్తావు, నాకు కొత్త ఏమి లేదంటే ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. పోనీ వాళ్ళ మాటలు కాపీ చేసి నేను చెప్తున్నాను అనుకుని నష్టం లేదు. తప్పులే, నీకోసమేకా. నువ్వు తృణీకరించబడుతున్నావంటే నిన్ను తృణీకరించేవారు నీకు హానికరులు కాదు, వాళ్ళు నీకు మేలుకరులు. వాళ్ళు చేస్తున్న మేలు ఏంటో తెలుసా? వాళ్ళు తృణీకరించడం ద్వారా దేవుని ఇష్టాన్ని, దేవుని ప్రేమను, దేవుని ఫేవర్ని, దేవుని కటాక్షాన్ని నీ మీదకి రావడానికి వాళ్ళే ఒక మార్గాన్ని సిద్ధపరిచేశారు నీకు. వాళ్ళే ఒక వేడుక అయ్యారు నీకు, వాళ్ళే వేదిక అయ్యారు నీకు. ఆమేన్. కనగరు అర్థం లేదండి? మీకు అలిగి చెప్పాలనిపించలేదా? అట్లా అయిపోయారు మీరు. సరే, హల్లెలూయా, ఆమేన్. ఎంతమందికి మాట అర్థమైంది? ఏంటో అర్థమైంది? మిమ్మల్ని అసహించుకునేవాళ్ళు, మిమ్మల్ని తృణీకరించేవారు, కావాలని ఇంటెన్షనల్గా మిమ్మల్ని బాధ పెట్టి అవమానపరిచి నీచంగా మాట్లాడేవారు, వీళ్ళందరూ మీకు హాని చేస్తున్నారు అనుకోకండి. నన్ను ఎంత మాట అన్నారు, నన్ను ఇలా అన్నారు, నన్ను ఎంత అవమానపరిచారు, నేను ఇది, నేను అది, నన్ను వాళ్ళు. హల్లెలూయా, 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 ఆమేన్. యేసేపు ఏమన్నాడు తెలుసా? మీరు నన్ను త్రోసివేయలేదు, నేడు మిమ్మల్ని పోషించుటకు మన దేవుడైన యెహోవా మీకంటే ముందుగా నన్ను ఈ చోటికి పంపించాడు మిమ్మల్ని పోషించడానికి. మీరు నన్ను త్రోసివేయలేదు. త్రోసివేసే ప్రతి వారు దేవుని ఫేవర్ని తీసుకొస్తున్నారు నీ మీదకి. రాహేలు ప్రేమించబడి లేయా తృణీకరించబడ్డం దేవుడు చూశాడు. మిగతా అన్నయ్యలందరూ సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగానికి వెళ్ళి ఈడొక్కడే చిన్న లాల్చీ వేసుకొని, పిట్టలు కొట్టుకొని, చిన్న క్యాటల్ బరి పట్టుకొని, వాడు కర్ర పట్టుకొని, వీటితో పాటు ఒక గిటార్ ఉండే, దేవుని మహిమ కలుగును గాక, అది పట్టుకొని అడిగి పోయేవాడు. ఆమేన్. నేను అనుకుంటాను ఒక్కోసారి, ఆ అడవిలో సితారా తీసుకొని ఆకాశములో నీ మహిమను అని దావీదు పాడుతున్నప్పుడు ఆ అడవి అంతా, ఆ మృగాలన్నీ కూడా దావీదుతో ఏకీభవించి దేవుని ఆరాధించుంటాయేమో. ఆమేన్. అమ్మా నా వైపు చూడండి. రాజులు ఎదురుగా నిలబడినోడు ఎవరికి కనబడలేదు, కానీ ఎవరి కనకి కనబడకుండా ఆ
అరణ్యములో ఒంటరి బతికినోడు ఈరోజు అనేక మందికి కనబడేలాగా, ప్రభువైన యేసుక్రీస్తు దావీదు కుమారుడని పిలువబడేలాగా, అన్ని నామముల కంటే పై నామము కలిగిన యేసయ్య దావీదు కుమారుడని పిలువబడే ఘనతను, ప్రఖ్యాతిని, పేరును, విశిష్టతను దేవుడు దావీదుకు అనుగ్రహించాడు తల్లి. వాళ్ళు చేసిన తృణీకారాలే దేవుని కటాక్షానికి, దేవుని అనుగ్రహానికి కారణమయ్యాయి. ఆమేన్. సో నేను తృణీకరించేవారు నీకు మేలు చేస్తున్నారు, కీడు చేస్తున్నారా? హృదయపూర్వకంగా చెప్పావా? అంతేగాని అధ్యక్ష అన్నాడు మేలు చేస్తున్నారు అంటున్నావా? మిమ్మల్ని తృణీకరించేవారు మేలు చేస్తున్నారు, కీడు చేస్తున్నారు. మిమ్మల్ని అసహించుకున్నారు, మేలు చేస్తున్నారు, కీడు చేస్తున్నారు. కావాలని కోరుండి ప్లాన్ గీసి, పెద్ద ప్రణాళిక గీసి మరీ నిన్ను అవమానపరిచారా? హల్లెలూయా. నన్ను అవమానపరచడానికి ఎంత ప్లానా, ఎంత ప్రణాళిక, ఎంతగా ఆలోచించారు నా కోసం. నేనేమి చేశానని నన్ను బాధ పెట్టడానికి ఎంత ప్రణాళిక గీశారు. మీకు ఒక నిజం చెప్తే గుండె దడేయమంటదేమో. ఆ ప్రణాళిక వాళ్ళది కాదు, దేవుడు గీశాడు ఆ ప్రణాళిక. నమ్మగలిగితే ఆ ప్రణాళిక వాళ్ళది కాదు, దేవుడు గీశాడు. ఎందుకంటే ఆయన కటాక్షం నీ మీద రావడానికి, ఆయన కనికరం నీ మీద రావడానికి, పొదలో ప్రత్యక్షమైన వాని కటాక్షం నీ మీద కలగడానికి. నేనంటాను, వాళ్ళు తృణీకరిస్తే దేవుడు కనికరించడం కాదు, దేవుడు కనికరించేలాగా దేవుడే వాళ్ళని తృణీకరించేలా చేశాడు. బాబోయ్ ఇది మరీ కష్టంగా ఉందంటే ఎస్, నేను అదే నమ్ముతాను. వాళ్ళు తృణీకరించారు కాబట్టి దేవుడు నన్ను ప్రేమించడం కాదు, దేవుడు నన్ను ప్రేమించాలనుకున్నాడు కాబట్టి వాళ్ళు నన్ను తృణీకరించేలాగా దేవుడే. హల్లెలూయా. ఎంతమంది బ్లెస్ అవుతున్నారు? ఓయ్ అందరూ చేయతమనలేదు, ఎంతమంది బ్లెస్ అవుతున్నారని అడిగాను నేను. ఆమేన్. సో ఈరోజు నుంచి బాధపడ్డాలు, ఏడ్డాలు, నన్నంత మాట అని దుఃఖపడ్డాలు యేసు నామములో తూచి క్యాన్సిల్. చెప్పండి క్యాన్సిల్, క్యాన్సిల్. హల్లెలూయా. మీరు ఇంకేదో అంటున్నట్టుంది నాకు. హల్లెలూయా. చెప్పండి క్యాన్సిల్. ఆమేన్. చెప్పండి క్యాన్సిల్. చెప్పండి క్యాన్సిల్. క్యాన్సిల్. ఏంటిది ఇది? అడ్డమైన ప్రతి దానికోసం ఏడుతావు కదా, అందుకు ఈ కళ్ళుకు మారు మనిషి. క్యాన్సిల్, క్యాన్సిల్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఆమేన్. కన్నీళ్ళు క్యాన్సిల్, బాధపడడం క్యాన్సిల్, కృంగిపోవడం క్యాన్సిల్, 10 మందికి చెప్పుకోవడం క్యాన్సిల్, మాట్లాడట్లేదు, ఇవన్నీ క్యాన్సిల్. హల్లెలూయా. హల్లెలూయా. మరి జరిగే ముచ్చట ఏంటంటే, జరిగే కోటం ఏంటంటే, బాధపడ్డాలు, ఏడ్డాలు అన్నీ క్యాన్సిల్. దానికి బదులుగా దానికి ప్రతిగా దేవుని నామాన్ని ఆరాధించి, దేవుని నామాన్ని స్తుతించి, దేవుని నామాన్ని కనపరిచి, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, I thank you Jesus, thank you, thank you, thank you, thank you Jesus, thank you Lord, thank you Lord, thank you Lord, thank you Lord, I thank you. బాధపడే పరిచర్య క్యాన్సిల్, ఏడిసే పరిచర్య క్యాన్సిల్, నొచ్చుకునే పరిచర్య క్యాన్సిల్. అంత మాట అన్నారా? దేవుని ఉగ్రత వారి మీదకి దిగిరే వచ్చిన కాకు. ఇవన్నీ ఆమెనా? ఓయ్ ఇవన్నీ క్యాన్సిల్. అలా దానికి ఆమెనండి. ఇప్పుడు చెప్పు ఆమెనండి. క్యాన్సిల్, ఆమెన్. క్యాన్సిల్, ఆమెన్. దేనికి ఆమెన్ అంటే క్యాన్సిల్కి ఆమెన్. హల్లెలూయా. బాధపడడం క్యాన్సిల్, దుఃఖపడడం క్యాన్సిల్. కొంతమంది ట్రై చేద్దాం అన్నట్టు సీనియర్ ఏమో అలా చూస్తున్నారు. మ్యాటర్ అర్థం అవ్వట్లేదా? మా కూటంలో లేరా మీరు? మా సభలో మీరు లేరా సార్? హల్లెలూయా. హల్లెలూయా. నీతిమంతుల సభలలో అదేదో రాయిబడినట్లుగా ఆ సభలో ఉండకండి. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. ఆమేన్. సో కమన్ బాధపడడం, కన్నీళ్ళు కార్చడం, దుఃఖపడడం, 10 మందికి చెప్పడం. హల్లెలూయా. లోపల నలిగిపోవడం, కృంగిపోవడం. ఇటు నుంచే క్యాన్సర్ అవుతుంది, ఇటు నుంచి రావట్లేదు ఏంటి? హల్లెలూయా. మిమ్మల్ని బాధ పెట్టేవారిని దూషించడం, మిమ్మల్ని బాధ పెట్టేవారిని గురించి 10 మందికి చెప్పడం. హల్లెలూయా. బాగుంది చెప్పండి. హల్లెలూయా. హల్లెలూయా. వాళ్ళు నిన్ను పావలా అడిగితే నువ్వు ₹1.30 చెప్పడం. హల్లెలూయా. వాళ్ళు 1 అడిగితే నువ్వు 100 చెప్పడం. ఆమేన్.
ఈ పరిచర్యలన్నీ క్యాన్సిల్. ఈ రోజుతో ఆ పరిచర్యలన్నీ క్యాన్సిల్. మరి ఏ పరిచర్య ఉందంటారంటే స్తుతి యాగము చేయువాడు దేవునిని మహిమపరచుచున్నాడు. ఫాదర్ థ్యాంక్ యూ ఫర్ ద రిజెక్షన్. హల్లెలూయా. రిజెక్షన్, ఆ రిజెక్షన్ బట్టి వందనాలు ప్రభా, ఆ తృణీకారణ బట్టి వందనాలు, ఆ ఎలిగేషన్స్ బట్టి వందనాలు. ఆమేన్. హల్లెలూయా. ఆఖరికి దైవజనుడే నన్ను చిరాగ్గా చూస్తున్నాడు. ఫాదర్ ఐ థ్యాంక్ యూ. నువ్వు అనుమతిచ్చావేమో, నువ్వు అనుమతిచ్చావేమో నీ కటాక్షం నా మీదకి దిగి వచ్చినట్లు. నీ ఎదుట నేను కనికరింపబడాలని, నా మీద నీకున్న కోపం తొలగిపోయి నీ ప్రేమ నా మీదకి రావాలని. వాళ్ళు నన్ను తృణీకరిస్తే నువ్వు నన్ను ప్రేమిస్తావు కాబట్టి వాళ్ళు నన్ను తృణీకరించేలాగా, దానికి ప్రతిగా నా మీద ప్రేమ చూపించడానికి నీవే ఈ పరిస్థితిని అనుమతించావేమో. ఫాదర్ థ్యాంక్ యూ. వారు రిజెక్ట్ చేశారు, నన్ను వెలివేశారు, నన్ను అవమానపరిచారు. వాళ్ళ కోసం చాలా చేశాను, చాలా ఇచ్చాను, చాలా కోల్పోయాను. బట్ ఎంత జరిగిన తర్వాత చీపురు పుల్లా తీసి పారేశారు, కరివేపాకులా తీసి పారేశారు, అంతకన్నా హీనంగా తీసి పారేశారు. హల్లెలూయా. ఎంతవరకు బాధపడ్డావు? ఈరోజు నుంచి బాధపడే పరిచర్య క్యాన్సిల్. ఈరోజు నుంచి ఏ పరిచర్య అంటే ఫాదర్ థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. మీకు అర్థమవుతుందో లేదో కానీ నాకు చాలా లోతుగా కనెక్ట్ అయిపోతున్నాను. అందుకే ఏడుపు ఆపుకొని ప్రయత్నం చేస్తున్నాను. ఆయన కటాక్ష నా మీదకి వచ్చేలాగున ఆయనే అందరి చేత తృణీకరించబడ్డానికి మనుషులకు నన్ను ఒక హేతువుగా నిలబెట్టేశాడేమో. ఎందుకంటే వారందరూ తృణీకరించడం ద్వారా ఆయనకి నా మీద వాత్సల్యత కలిగి, ఆయనకి నా మీద జాలి కలిగి, ఆయనకి నా మీద ప్రేమ కలిగి. హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా చదివి హల్లెలూయా. తప్పిపోయిన కుమారుడు నేను వెళ్ళిపోతున్నాను అంతా నాకు ఇచ్చేయమన్నప్పుడు తండ్రికి తెలుసు వీడు కోరుకుంటున్నాడు, ఇవ్వాలనుకుంటున్నాడు. కానీ ఏదో ఒక రోజున ఆ మనుషులందరి ముందు దేహిగా నా దగ్గరికి వస్తాడని తెలుసు. కానీ అందరి ముందు ఎంత అవమానకరంగా నా ఎదురుకు వస్తాడో అంత ఎక్కువగా ప్రేమ నా దగ్గర ఉంది అన్న ఆ గొప్ప ధైర్యమే తనకి కావలసినవని తనకి ఇచ్చేయడానికి తండ్రి ఇష్టపడ్డాడు. ఈ మాట చాలా లోతుగా ఆలోచిస్తే తప్ప అర్థమవుతుంది. హల్లెలూయా. దేవుడు ఇచ్చేసాడు కావాలని. దేవుడికి ఇచ్చినప్పుడు తెలుసు. ఆమేన్. ఆస్తి అంతా వాడు పోగొట్టుకున్నా, మై సన్ విల్ కమ్ బ్యాక్ టు మీ. నా కొడుకు నా దగ్గరికి వస్తాడు. వచ్చినప్పుడు నేను చూపించాల్సినంత ప్రేమ నా దగ్గర ఉంది. ఓకే గో సన్. నా తండ్రి నన్ను చూచి నా కొరకై పరిగె నాపై పడి ఏడ్చెను. ఇంటికి మర్చిపోయినా నన్ను దీవించెను. నా జీవిత కథ ఎంత సాక్షిగా ధరణీల మర్చాను సార్. మార్గము చూపుము ఇంటికి, నా తండ్రి ఇంటికి. హల్లెలూయా, హల్లెలూయా. ఆమేన్. అదే నాకు భలే ఇష్టం. మరొక పాట, చిన్ని తనయా నీకిల్ని శ్రమలేలనయా, నీ తండ్రి ప్రేమను కనవా, నీ ఇంటికి తిరిగి రావా చాచిన చేతులతో. హల్లెలూయా. టైం అయిపోయింది. ఆమేన్. చాలా చెప్పాలనుకున్నాను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆమేన్. ఎంతమందికి అర్థమైంది ఆయన కటాక్షం నీ మీదకి రావాలని? హల్లెలూయా. ఆయన కోపము ఆయన కనికరంగా మారిపోవాలని మనుషుల చేత నువ్వు వెలివేయబడ్డానికి, తృణీకరించబడ్డానికి దేవుడే అవకాశం ఇచ్చాడేమో. ఎందుకంటే క్షణమాత్రం నిన్ను విడిచిపెట్టి శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమించులాగన, ఆయన సన్నిధిలో నిన్ను స్థిరపరచులాగన, తరములకు నిన్ను శోభాతిశయంగా నిలబెట్టులాగన. హల్లెలూయా. కొంతకాలం మనుషుల రిజరెక్షన్కి అనుమతిచ్చాడేమో. ఆమేన్. పందులు కూడా వెలివేసేసాయి.
కమాన్ 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 కానీ అర్థం అవ్వట్లేదా? పందులు కూడా ఆయన అంగీకరించలేదు, పందులు కూడా ఆయన్ని తోలివేశాయి ఆ కుమారుని. ఎందుకంటే ఆ పరిస్థితిని అనుమతించింది దేవుడే. ఎందుకు అనుమతించాడంటే మరలా వాడు తండ్రి దగ్గరికి రావాలని, తన ఆస్తులు తను ఉండాలని, ఆ పరిశుద్ధతలో ఉండాలని, ఆ స్వాస్థ్యంలో ఉండాలి అని. హల్లెలూయా. ఆ రిజెక్షన్కి అనుమతించింది కూడా దేవుడే అంటాను. ఆమేన్. దేవుడు ప్రేమను కాదని మనుషుల ప్రేమ కోసం వెళ్ళిపోయావు కదా, వాళ్ళ హృదయాల్ని కఠినంగా ఎందుకు మార్చేశాడంటే మరలా నువ్వు దేవుని ప్రేమ దగ్గరికి వస్తావని, రావాలి. శుభకరమైన తొలి ప్రేమ మరొక జీవింప కృపణీయవా, కోవెలలోని కానుకనేనై కోరికలోని జత కలసి నిలచి జీవింపదలచి కార్చితివి నీ రుధిరమే, నీ ప్రేమ మధురం నా సొంతమే యేసయ్యా. ఆమేన్. హల్లెలూయా. టైం అయిపోయింది. హల్లెలూయా. ఆమేన్. ఇలా చెప్తే భావ్యం కాదేమో కానీ అందరు ఎదురుగా యాకోబు యేసేపుని ప్రేమిస్తుంటే ఆ అంగి వేసుకొని అనే రూబేను పప్ప డాడీ కుట్టించారు, షిమియోను డాడీ కుట్టించారు. హల్లెలూయా. అందరి ముందు యేసేపుని యాకోబు ఎక్కువగా ప్రేమిస్తున్నాడని, హల్లెలూయా, అది యేసేపుకి ప్రమాదంగా జరగబోతుంది అని కొంతకాలం దేవుడు యేసేపుని రిజెక్షన్కి ఇచ్చేశాడు, తృణీకరించబడ్డానికి, వెలివేయబడ్డానికి అప్పగించాడు. కానీ 10 మంది ముందు గొప్పగా ఉండేటువంటి యేసేపుని ప్రపంచానికి గొప్పగా మార్చేటట్లుగా నిమిషం మాత్రం విడిచిపెట్టాడేమో కానీ శాశ్వతమైన ప్రేమ చూపించడానికి దేవుడు ఆ రిజెక్షన్ని అనుమతించాడు, ఆ వెలివేతను దేవుడు అనుమతించాడు. నీ మేలు కొరకే వెలివేయబడుతున్నావు, నీ మేలు కొరకే తృణీకరించబడుతున్నావు, నీ మేలు కొరకే చేదరించుకుంటున్నారు, నీ మేలు కొరకే నీ తల్లిదండ్రులు కూడా నీకు అవసరమైన సమయంలో నీ దగ్గర లేరు. భయంతో కలవరంతో నువ్వు దిక్కులు చూస్తున్న సమయంలో నేనున్నానని బలపరచడానికి వారు అక్కడికి లేరు. ఈ టైంలో మా మమ్మీ ఉంటే బాగుండు, మా డాడీ ఉంటే బాగున్నాను అనుకున్న సందర్భాలు చాలా ఉన్నాయి నీ లైఫ్లో. ఎందుకు లేరంటే వారు లేరు కాబట్టి నువ్వు ఆయన వైపు చూస్తావు, కాబట్టి నువ్వు ఆయన మీద ఆధారపడాలి కాబట్టి. హల్లెలూయా. ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చేసామని. హల్లెలూయా. గడిచేది. హల్లెలూయా. 2 రెక్కలతో ఎగురుతూ మళ్ళీ అవి కూడా దేనికి ఉపయోగిస్తున్నాయి? ఆ రెక్కల్లో 4 రెక్కలేమో వాటిని కప్పేసుకోవడానికి, మిగతా 2 రెక్కలేమో దేవుని నామాన్ని మహింపరచడానికి. ఈ 2 జరగాలి. ఈ 2 ఆరాధన పరిచర్యకు ముఖ్యం. 1 మనల్ని కప్పేసుకోవాలా, 2ది ఆయనను ప్రత్యక్షపరచాలా, ఆయనను మహిమపరచాలా, ఆయనను గొప్ప చేయాలా, ఆయన కీర్తించాలా, ఆయనను కొనియాడాలి. అలాంటి వారు ఎవరు ఉంటారో వారిని తన కోసం పెదవులను కాల్చి అభిషేకించి ఆయన ఈ లోకానికి శుభవార్తను పంపించడానికి యెషయాని వాడుకున్నట్లుగా దేవుడు నిన్ను వాడుకుంటాడు. యెషయా పెదవులు కాల్చినట్లు నీ పెదవులు కాలుస్తాడు, యెషయాని దీవించినట్లు నిన్ను దీవిస్తాడు. ఆమేన్. బైబిల్ అంతా 66 పుస్తకాలు, యెషయా గ్రంథం ఒక్కటే 66 అధ్యాయాలు. బైబిల్ని తూకం వేస్తే పక్కన యెషయా గ్రంథం పెడితే బైబిల్ అంతా ఎంత బరువు ఉంటుందో యెషయా గ్రంథం ఒకటే అంత బరువు ఉండేలాగా దేవుడు యెషయా గ్రంథాన్ని, యెషయాని దేవుడు దీవించాడు. ఎప్పుడంటే ఉజ్జియా మృతి పొందినప్పుడు. ఎప్పుడు అంటే హల్లెలూయా, హల్లెలూయా. మరుగు చేయబడే 2 ఆరాధనలు 2 నెరవేరుతున్నప్పుడు, ఒకటి ఏంటంటే హైడింగ్, రెండోది ఏంటంటే దాచుకోవడం, రెండోది ఏంటంటే దేవుని కీర్తించడం, దేవుని మహిమపరచడం, దేవుని ప్రత్యక్షపరచడం. ఎప్పుడైతే ఇది నీ జీవితంలో చూస్తావో దేవుడు నీతో మాట్లాడతాడు.
దేవుని పెదవులు కాలుస్తాడా? ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తుని గురించిన దైవ రహస్యంతో నీ నోటిని దేవుడు నింపేస్తాడు. ఎవరు పలకని అద్భుతమైన మర్మాలు యేసయ్య గురించి నువ్వు పలుకుతావు. నిశ్చయముగా అతడు మన రోగమును భరించిన, మన వ్యసనములను వహించను, ఆయన పొందిన దెబ్బల చేత మనకి స్వస్థత కలుగుతుందన్న అమూల్యమైన మాట మరి ఎవరు ప్రవచించలేదు, కానీ యెషయా మాత్రమే ప్రవచించాడు. ఎందుకంటే దేవుడు తన కుమారుడు యేసుక్రీస్తుని గురించిన మాట యెషయా నోట ఉంచాడు. ఎందుకంటే తన పెదవులు కాల్చబడ్డాయి కాబట్టి, ఎందుకంటే అక్కడ ఆరాధన జరిగింది కాబట్టి, ఎందుకంటే ఉజ్జియా చచ్చాడు కాబట్టి. అది జరిగితే ఇది జరుగుద్ది అన్నట్టు. ఆమేన్. హల్లెలూయా. ఆమేన్. ఇక నుంచి చూపించుకునే పరిచర్య క్యాన్సల్, బాధపడి ఏడ్చే పరిచర్య క్యాన్సల్. ఆమేన్. మనం తగ్గవలసి ఉంది. వినబట్లే, మనం తగ్గవలసి ఉంది. ఎంతమంది దేవుని మహిమను చూడాలనుకుంటున్నారు? కమాన్, టైం అయిపోయిందని వదిలేస్తున్నాను. నాకు చాలా ఉంది. ఎంతమంది దేవుని మహిమను చూడాలనుకుంటున్నారు? ఆమేన్. కొంతమంది ఇలా ఎత్తి అంటే ఆశ అంతే ఉందేమో, ఆకలి అంతే ఉందేమో, నాకు అర్థం కాల. హల్లెలూయా. ఇదే మాట ఒక ఆయన అడిగాడు, దయచేసి నీ కటాక్షము నా మీద ఉండ, దయచేసి నీ మహిమను నాకు కనపరచు. అప్పుడు దేవుడు అన్నాడు, హల్లెలూయా, దేర్ ఈజ్ వన్ హైడింగ్ ప్లేస్ మోసెస్. నా దగ్గర ఒక బండ ఉంది. ఆ బండ సందులో, ఆ దాగు చోటులో నేను నిన్ను పెడతాను. ఎందుకు ప్రభా దాగు చోట్లో? డానీ ఎందుకు ప్రభా దాగు చోట్లో? ఎందుకు ఆ ఇరుకులో? ఎందుకు ఎవరికి కనబడిన ఆ మరుగు చోట్లో? టు సీ హిస్ గ్లోరీ. ఆయన మహిమను నువ్వు చూడాలి అనుకుంటే, ఆయన మహిమను నువ్వు చూచి, ఈ మాట చెప్తాను, ఆయన మహిమను నువ్వు చూచి బతకాలంటే నువ్వు దాగు చోట్లోనే ఉండాలి. ఓ కమాన్ చర్చ్, అర్థమైతే చప్పట్లు కూడా దేవుని మహిమపరచండి. ఇఫ్ యూ వాంట్ టు సీ ద గ్లోరీ ఆఫ్ గాడ్, యూ హ్యావ్ టు హైడ్ యువర్ సెల్ఫ్. నువ్వు మరుగు చేసుకోవాలి, బండ సందులోనికి వెళ్ళిపోవాలి, దాగు చోట్లోకి వెళ్ళిపోవాలి. దేర్ ఇస్ ఎ రాక్ విత్ గాడ్. దేవుని దగ్గర ఒక బండ ఉంది. ఆ బండ సందులో, ఆయన గాయపు పక్క, ఆ లోపల ఆయన నిన్ను హైడ్ చేస్తాడు. ఎందుకంటే ఆయన మహిమ నిన్ను చంపకుండా ఉండులాగున, ఆయన పరిశుద్ధత నిన్ను దహించి వేయకుండా ఉండులాగున, ఆయన అగ్ని నిన్ను నిర్మలించకుండా ఉండేలాగున, నీ భద్రత కోసం, నిన్ను కాపాడడం కోసం, యు ఆర్ మై హైడింగ్ ప్లేస్ అని నువ్వు పాడుకోవడానికి ఆ దాగు చోట్ల పెడతాడు. అది కొంచెం ఇరుగ్గా ఉంటుంది. ఆ ఇరుకులో నిన్ను పెడతాడు. అమ్మే, అక్కడ నువ్వు ఎవరికి కనబడవు. హల్లెలూయా, హల్లెలూయా. బ్రదర్స్ నా వైపు చూస్తారు. హల్లెలూయా. నేను లేట్గా వచ్చినా మిమ్మల్ని లేట్ చేయట్లేదు, కానీ దేవుడు నాతో మాట్లాడుతున్నాడు, అది నేను ఆపలేకపోతున్నాను. పక్షిరాజు తన యవ్వనాన్ని కొత్తది చేసుకోవడానికి అది ఎక్కడికి వెళ్తుందో తెలుసా? ఎవ్వరూ లేని పర్వత బీటుల్లోనికి వెళ్ళిపోతుంది, దాగు చోట్లోకి వెళ్ళిపోతుంది, ఎవ్వరికి కనబడిన చోట్లోనికి వెళ్ళిపోతుంది. గొంగులు పురుగు సీతాకోక చిలకగా మారేది ఎక్కడో తెలుసా? ఎవ్వరికి కనబడిని దాగు చోటులో, రహస్య స్థలములో అది రూపాంతరం చెందుతుంది. రహస్య స్థలములో రూపాంతరం చెందుతుంది, దాగు చోట్ల రూపాంతరం చెందుతుంది. నువ్వు రూపాంతరం చెందాలంటే, నువ్వు అందంగా మారాలంటే, రెక్కలు చాచి పైకి ఎగిరి వెళ్ళాలి అంటే, పక్షిరాజు యవన వల్ల నీ యవన కొత్త దొగుచుండాలి అంటే, ఇక్కడ గొంగుల పురుగు దాచుకున్నట్లుగా, అక్కడ పక్షిరాజు దాచుకున్నట్లుగా, ఇక్కడ మోషే దాచబడినట్లుగా మహోన్నతుని చాటున నీవు దాచబడాలి. సర్వశక్తిని నీడలోనికి నువ్వు వెళ్ళాలి. మహోన్నతుని చాటు, సర్వశక్తిని. అక్కడ ఏ అపాయం నీకు రాదు, ఏ తెగులు నీ గుడారాన్ని సమీపించదు. నీ పక్కన 1000 మంది, పక్కన 10,000 మంది కూలిపోయిన అపాయము నీ యొద్దకు రాదు. ఆయన నీకు తోడై ఉంటాడు. ఎక్కడో తెలుసా? అందరికి కనబడే చోట్లు కాదు, మహోన్నతుని చాటున, సర్వశక్తిని నీడన, ఇన్ ద హైడింగ్ ప్లేస్ ఆఫ్ మోస్ట్ హై.
ఎదుకోరికి నేను అందరికి కనబడాలి, అందరు నన్ను మెచ్చుకోవాలి, నా పట్టలు మెచ్చుకోవాలి, నా పాట మెచ్చుకోవాలి, నేను చేసిన పనిని మెచ్చుకోవాలి. అంత చేశాను ఎంత చేశాను గుర్తు పెట్టుకోలేదు. వదిలేని వాళ్ళు మర్చిపోతే నీకు మేలు. ఎందుకంటే వాళ్ళు నిన్ను మర్చిపోతేనే దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకుంటాడు. నువ్వు చేసిన మేలు వాళ్ళు మర్చిపోతేనే దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకుంటాడు. నయోమి మర్చిపోయిందేమో కానీ దేవుడు మర్చిపోలా. ఒకవేళ మర్చిపోతే నయోమి మర్చిపోతేమో కానీ దేవుడు మర్చిపోలే. ఆమె పేరున ఒక గ్రంథాన్ని రాసి పెట్టాడు, రూతు గ్రంథం అని. ఆయన దయగల రెక్కల నీడలో నువ్వు సురక్షితంగా ఉండాలని ఆశపడితే ఆమె. అక్కడ మోషే ఎక్కడున్నాడు? ఎందుకు కృపం గారు ఎందుకు? టు సీ హిస్ గ్లోరీ, ఆయన మహిమను చూడటానికి. గొగ్గుల పురుగు ఎందుకు దాగుచోట్లోకి వెళ్ళిపోతుంది? రూపాంతరము చెంది దేవునికి మహిమకరంగా ఉండడానికి. ఎందుకు పక్షిరాజు దాగుచోట్లోకి వెళ్ళిపోతుంది? అక్కడికి వెళ్ళి రెక్కలన్నీ పీకేసుకుంటుంది, రక్తం వచ్చి జబ్బు చేసిన దానిలాగా కురూపిగా మారిపోద్ది. నీకు తెలియని ఒక సత్యం దానికి తెలుసు గనక. ఏంటి ఆ సత్యం అంటే, ఈ దాగు చోట్లు నన్ను నేను పీకేసుకుంటే అలా పీక్కొని హియర్ ఐ యామ్ లార్డ్ ఇన్ దిస్ సీక్రెట్ ప్లేస్ విత్ వూండెడ్ స్కిన్. గాయపడిన దానినై నన్ను నేనే పీకేసుకొని ఎవరు లేని ఈ కొండ పీటలలో నేనున్నాను అని దేవుని కథ మొరపెడితే దానికి ఒక సత్యం తెలుసు. నన్ను పుట్టించిన వాడు నాలో ఒకటి పెట్టాడు. ఈ రహస్య చోటులోనికి నేను వచ్చి నన్ను నేను నలగొట్టుకొని నన్ను నేను గాయపరుచుకొని ఉపవాసం ఉండి మనుషులెవ్వరికి కాక ఆయనకు మాత్రమే కనబడేలాగున నేను దాగు చోట్లోనికి వస్తే ఆయన నాలో ఒక సృజనాత్మకమైన శక్తిని పుట్టించి, గట్టిగా హల్లెలూయా హల్లెలూయా, ఇంకొంచెం గట్టిగా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అక్కడ నేను దాగుకోగలిగితే దేవుని నామానికి మహిమ కలుగును గాక. మనుషులందరికీ దూరంగా కేవలం దేవునికి మాత్రమే కనబడే విధముగా నన్ను నేను మరుగు చేసుకోగలిగితే, ఆమేన్. సృజనాత్మకమైన శక్తి కలిగిన వాడు సృజనాత్మకమైన తన కృపను నా ఎడల చూపించి గాయపడిన ప్రతి గాయములోంచి బలిష్టమైన రెక్కలను దేవుడు నాకు దయచేస్తాడు. అప్పుడు నేను పైకి ఎగిరి వెళ్ళిపోతాను. గట్టిగా దేవుని నామాన్ని మహిమపరుద్దామా, గట్టిగా దేవుని నామాన్ని మహిమపరుద్దామా. హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. చిరకాలము నాతో ఉంటావని క్షణమైనా వీడి పోలేదని నీలో నన్ను దాక్కున్నావని తండ్రితో ఏకమై ఉన్నామని ఆనందగానమునే పాడనా, ఆనందగానము చెప్తావా? ఏదైనా నాకున్న సంతోషము నీతోనే కలిగున్న అనుబంధము, ఏదైనా నాకున్న సంతోషము నీతోనే కలిగున్న అనుబంధము. పడదామా? సృజనాత్మకమైన ఈ కృప చాలు, నే బ్రతికున్నది నీ కోసమే. సృజనాత్మకమైన నే బ్రతికున్నది నీకో చాలండి. హల్లెలూయా ఆమేన్ ఆమేన్. మోషే ఎక్కడున్నాడు? చెప్పండి మోగింది. మోషే ఎక్కడున్నాడు? గొగ్గుల పురుగు ఎక్కడికి వెళ్ళిపోయింది? పక్షిరాజు ఎక్కడికి వెళ్ళిపోయాడు? బండబీటుల్లోనికి. మరి నువ్వు నేను ఎవరికి కనబడని దాగు చెట్లోకి, మహోన్నతిని చాటులోనికి,
సర్వశక్తిని నీడలోనికి. మీకు అర్థం కాలేదా? ప్రకాష్ ఏనా పిప్పర్ నొప్పి వస్తుందా? ఓకే, చూసాను, తెలిసిపోయింది. డిజర్నింగ్. ప్రైజ్ హల్లెలూయా. క్యాథరిన్ ఉందనుకో, సరిగ్గా పక్కన పెట్టు, దెబ్బలు తినేస్తావు. క్యాథరిన్ వచ్చి నా వెనకాల దాక్కుందనుకోండి, ఎవరు కనిపించరు? ఎవరు కనిపిస్తారు? క్యాథరిన్ నా వెనకాల దాక్కుంటే కనబడింది ఎవరు? క్యాథరిన్. కనబడేది ఎవరు? నేను. మహోన్నతుని చాటున నువ్వు దాక్కుంటే శత్రువుకి కనబడింది ఎవరు? నువ్వు. మరి కనబడేది ఎవరు? ఓ చెప్పలు కూడా దేవుని నన్ను మహిమపడదాం. హల్లెలూయా. మహోన్నతుడు కనబడతాడు, శత్రువును కనబడవు. హల్లెలూయా డానీ, హల్లెలూయా. ఎందుకు? నైట్ టైము స్ట్రైక్ జరిగితే, ఇండియా మీద దాడి జరిగితే లైట్లన్నీ ఆఫ్ చేయాలి, ఎలక్ట్రికల్ ఐటమ్స్ అన్నీ ఆఫ్ చేయాలి, డార్క్లోకి వచ్చేయాలి, దీపాలు గేపాలు కొవ్వొత్తులు గేపాలు వెలిగించకూడదు, మొత్తం డార్క్లోకి వచ్చేయాలి. ఏ మోదీకి బుర్రలేదు అంటే ఆడోడు ఎక్కడో దాడి చేస్తే మేము లైట్లు ఫ్యాన్లు ఆపేసుకోవాలా? హల్లెలూయా. అసలు యుద్ధానికి లైట్లు ఆపేసుకోవడానికి ఏమైనా సంబంధం ఉందా? మోదీ గారు మీకు ఏమైందండి అని అడుగుతారా? ఇది మోదీ గారి ప్లాన్ కాదు, రక్షణ శాఖ మంత్రి ప్లాన్. ఎందుకో తెలుసా? వాడు రాత్రిపూట చీకటిలో సంచరించు తెగులులాగా వాడి రాత్రిపూట వచ్చినప్పుడు నీవు వారికి కనబడకూడదంటే, శత్రు విమానాలకు నువ్వు కనబడకూడదు. ఇక్కడ ఊరుంది, ఇక్కడ ఇల్లు ఉందని ఎలా తెలుస్తుంది? నైట్ టైము లైటింగ్ని బట్టి. అది తెలియకూడదు అంటే దాని అర్థం నువ్వు చీకటి అనే దాగుచోట్లకు వెళ్ళిపోవాలి అనేది మన గవర్నమెంట్ ఇస్తున్న ఆదేశం. కానీ దేవునితో, దేవుని చేత, దేవుని కొరకు నీవు హెచ్చింపబడులాగిన నువ్వు వెళ్ళాల్సింది ఎక్కడికంటే చీకట్లోనికి కాదు, మహోన్నతున చాటులోనికి నువ్వు వెళ్ళిపోవాలి, సర్వశక్తిని నీడలోనికి నువ్వు వెళ్ళిపోవాలి. ఆమేన్. ఇక్కడ రెండు ఉన్నాయి ఆశీర్వాదాలు. ఒకటేంటి ఏంటంటే నువ్వు కనబడవు. హల్లెలూయా, హల్లెలూయా. ఎస్, నువ్వు కనబడవు, కానీ దానికన్నా గొప్పది ఉంది ఇంకోటి. హల్లెలూయా. నువ్వు కనబడవన్నది ఎంత సత్యమో దానికన్నా గొప్ప సత్యం ఏంటో తెలుసా? ఆయన మాత్రమే కనిపిస్తాడు, నీ ఎదురుగా ఆయన మాత్రమే నిలబడతాడు. ఏ అటాక్ అయినా ఆయన ఎదుర్కొంటాడు, ఏ దాడైనా ఆయన ఎదుర్కొంటాడు, ఏ శత్రువైనా ఆయన ఎదురుగా నిలబడాలి, ఏ మూలమైన ఆయన ఎదురుగా నిలబడాలి, ఏ ఆయుధమైన ఆయన దాటి నీ దగ్గరికి రావాలి. క్యాథరిన్ నా వెనకాతలు ఉందంటే అర్థం ఏంటో తెలుసా? ఆ అమ్మాయిని ఏదైనా దాడి చేయాలంటే నన్ను ఛేదించుకొని వెళ్ళి ఆ అమ్మాయికి తగలాలి. ఏ బుల్లెట్ అయినా నా దేవుణ్ణి ఛేదించుకొని వచ్చి, నా దేవుడిని చంపేసి వచ్చి నన్ను తాకగలిగిన ఆయుధం ఈ లోకంలో ఏదీ లేదు. నీకు విరోధముగా రూపించిన ఏ విధాయుధము వర్ధిల్లదు. ఆదరణ ఆయనలో దేవుని యందు. హల్లెలూయా. బాధ ఏంటో తెలుసా? కొంతమంది వాక్యాలు ఎంజాయ్ చేస్తూ ఇంకా చెప్తే బాగున్ను. కొంతమంది ప్రతి వారం లేటే. అందుకే మేము లేటుగా వస్తున్నాం. ఎక్కడ లేట్ కనబడదు, ఎక్కడికి వెళ్ళినా ఈ లేట్ అనిపించదు, ఎన్ని గంటలు నిలబడినా ఈ లేట్ అనిపించదు. టూ బ్యాడ్, వెరీ బ్యాడ్. హల్లెలూయా. సో 3 బెనిఫిట్స్ ఇప్పుడు తెలిసాయి. మొట్టమొదటి ఏంటంటే ఆ బిడ్డ కనబడదు. రెండో బెనిఫిట్ ఏంటి? ఆయన కనబడతాడు. మహోన్నతుని చాట్లోకి నువ్వు వెళ్ళిపోతే నువ్వు కనబడవు, అక్కడ నీకు భద్రత ఉంది. శత్రువు నీకు దొరకవు, నువ్వు కనబడవు అసలు. మరి ఎవరు కనబడతారు? ఆయనే ప్రత్యక్షమవుతాడు, ఆయనే మహిమపరచబడతాడు, ఆయన గొప్ప చేయబడతాడు. మూడోటి ఏంటో తెలుసా? శత్రువు నీ దగ్గరికి రావాలంటే ఆయనను దాటి రావాలి, ఆయనను అడ్డు తీసేసి రావాలి, ఆయన తొలగించి రావాలి. హల్లెలూయా. డానీని పిలిచి ఈ స్టాండ్ తీసేయమంటే తీసేస్తాడు. ఆకాశం ఆయన సింహాసనం, భూమి ఆయన పాదపీఠం. ఆయన జరపడానికి ప్రపంచంలోని కోట్ల మంది, అంతమంది వచ్చి ఆ సింహాసనం మీద చెయ్యేసి జరుపుదాం అనుకుంటే ఆ సింహాసనం మీద చెయ్యి వేయగానే వాళ్ళు చచ్చిపోతారే తప్ప
అంగుళం కాదు కదా, అందులో 1% కూడా ఆ సింహాసనాన్ని కానీ ఆయనను కానీ ఎవ్వడు కదల్చలేడు. హల్లెలూయా, 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 ఆమేన్, హల్లెలూయా. సో మూడో విధానం ఏంటి? మూడో విధానం ఏంటి? ఆయన మాత్రమే మహిమ ఆయనకే. నువ్వేం చేసావా? పరిచర్య చేసావా? కష్టపడ్డావా? హల్లెలూయా. మీటింగ్లో చాలా కష్టపడ్డారు, వంట చేసేవాళ్ళు, సౌండ్ సిస్టమ్ పెట్టేవాళ్ళు అందరూ కష్టపడ్డారు. హల్లెలూయా. ఎందుకు మన పేర్లు అయ్యగారు చెప్పరో తెలుసా? పేర్లు ఎందుకు చదవరో తెలుసా మన అయ్యగారు? పెద్ద దాని మీద ఇంట్రెస్ట్ ఎందుకు చూపించరో తెలుసా మన అయ్యగారు? అయ్యగారు గుండెల్లో ఒక ఆశ ఉంది, నా పిల్లలు మనుషుల చేత కాదు దేవుని చేత కనపరచబడాలని, దేవుని చేత దీవించబడాలని, దేవుని చేత గొప్ప చేయబడాలని, వారికి బహుమానాన్ని దేవుడు ఇవ్వాలని, దేవుని కటాక్షం వారి మీదకి రావాలని ఆశ. అయినా 4 మాటలు చెప్పాను అనుకోండి, అది వేరే సంగతే. హల్లెలూయా, హల్లెలూయా. నా గురించి చెప్పలేదు. ఆమేన్. ఫ్యాన్ రెక్కల మీద నా పేరు ఉంది కాబట్టి ఫ్యాన్ తిరగడానికి వీల్లేదు అంతట అక్క. ఏంటది? చర్చికి ఫ్యాన్ ఇచ్చి ఒక్కలో ఫ్యాన్ ఎత్తే మర్యాద కూడా అంటదట. ఏమంటే ఫ్యాన్ రెక్కల మీద ఆ పేర్లు ఉన్నాయి, ఫ్యాన్ తిరిగితే ఆ పేర్లు కనిపించట్లేదు. కొన్ని దగ్గరికి వెళ్తే పులిపీటి మీద పేరే. హల్లెలూయా, 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 ఆమేన్. మా వాళ్ళు కాబట్టి ఫీల్ అవ్వరు కాబట్టి కొంచెం చెప్పేస్తున్నాను. హల్లెలూయా. బీరా జాన్ విలియమ్స్ గారి యొక్క జ్ఞాపకార్థం ఫ్యాన్ రెక్క మీద ఉంటుంది. బెన్నా బుత్తలి సురేష్ కుమార్ గారి యొక్క జ్ఞాపకాలు. ఎందుకురయ్యా పేర్లు? కుడి చేతి చేసేది ఎడం చేతి తెలియవద్దు దాక్కోరని ఆయన అంటుంటే, హల్లెలూయా, ఓరి ఆడికి పోయినా నీ పేర్లే. హల్లెలూయా, ఆమేన్. మళ్ళీ 10 మందికి ఆహార పొట్లం ఇస్తే సెల్ఫీ తీసుకొని స్టేటస్. పనికిమాలిన సాతాను, హల్లెలూయా, మళ్ళీ మనం గొప్ప చేసుకోవడానికి స్టేటస్ అనేది వాడుకుంటున్నాడేమో అని ఎక్కడో చిన్న డౌట్ కొడతా ఉంది. అది డౌట్ కాదండి, కన్ఫర్మ్ అందులో స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. రోడ్డు మీద పడుకున్న వాళ్ళకి నేను చలికాలం దుప్పట్లు ఇచ్చాను అంతే. స్టేటస్ సెక్స్ 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 సెక్స్. దానికి మళ్ళీ మనలు కూడా సిగ్గులేదు, లైక్లు టకా 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 టకా. ప్రైజ్ లార్డ్ బ్రదర్, గాడ్ బ్లెస్ యు బ్రదర్. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్ మంచిదే, గాడ్ బ్లెస్ యు మంచిదే. ఇప్పుడు తెలుసా, వాడు దేవుని మహిమ కొరకు చేసినప్పుడు. దేవుని మహిమ కొరకు చేసేవాడు ఎవ్వడు కూడా మాట్లాడట్లేదు. మీరు స్టేటస్లో పెట్టడు, యూట్యూబ్కి ఎక్కడ. నా ప్రభు ఎప్పుడు స్టేటస్ పెట్టలేదు. ఇంకా ఆయన చెప్పేది ఏంటంటే, ఎవడికని చెప్తే మర్యాద ఉండదని. ఇవిడు మన వాళ్ళు ఎడదైనారంటే, రే అందరికీ చెప్పు, ఆధార్ నీకు మైక్ ఎత్తాను, 5 నిమిషాలు కాదు 10 నిమిషాలు తీసుకో. అయ్యగారు 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 అయ్యగారు, మాటకు ముందు అయ్యగారు, మాట తర్వాత అయ్యగారు. అయ్యగారు దగ్గరికి వెళ్ళాను, అయ్యగారు ప్రార్థన చేశారు, అయ్యగారు చేసేసారు, అయ్యగారు టచ్ అన్నారు, హల్లెలూయా, అయ్యగారు ఇలా అన్నారు, వెంటనే పోయింది. అయ్యగారు కొందనాలు, అయ్యగారు అయ్యగారు అయ్యగారే. యాసిడ్ పోసి కడిగినా పోతుంది ఆ దరిద్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఓ సంవత్సరం ఆమేన్, ఒక శరీరం అంత యాసిడ్ తీసుకొని రోజు కడిగినా ఆడిపోతాడు ఎవడు. అది ఆ యాసిడ్ దాడికి ఆడిపోతాడు, అది పోదు. చెప్పు, 10 మందికి చెప్పు. అమ్మా అంత గొప్ప సాక్ష్యం అమ్మా, దేవుని మహిమార్థమై నువ్వు సంఘంలో సాక్ష్యం చెప్పాలి. ఉత్తిదే దేవుని మహిమార్థం కదా అక్కడ, అయ్యగారి మహిమార్థం. హల్లెలూయా, హల్లెలూయా. డే 38 సంవత్సరాల నుంచి నువ్వు ఆ బెత్తెస్తే కోనేటి దగ్గర పడి ఉన్నావు. నిన్ను బాగు చేసిన ఎవర్రా? ఆయన ఎవరో మీకు అర్థం అట్లయినట్టుంది. ఓకే, ఆయన ఎవరో నాకు తెలీదు అన్నాడు. స్వస్థత పొందాలనుకుంటున్నావు అన్నాడు. ఆశపడ్డాను కూడా చెప్పాను. హల్లెలూయా, హల్లెలూయా. ఏదో కసవెత్తారు అన్నట్టు, హల్లెలూయా. ఆ పొల తీసేట్టు పారేరు అన్నట్టు, ఆ ఎంగిలి మెతుకులు తీసి బయట పారేరు అన్నట్టు. డే నీ పరుపెత్తుకుని వెళ్ళిపో అన్నాడు. నా పరుపెత్తుకొని బయలుదేరాను. ఆమె కొంచెం అక్కడ నా వైపు చూడండి. నా పరుపెత్తుకొని బయలుదేరాను. ఆనందంలో 10 అడుగులు ముందుకేసిన తర్వాత
వందనాలు చెప్తామని వెనక్కి చూస్తే ఆయన నాకు కనబడలేదు. అర్థమైతే స్తోత్రం చెప్పు. అర్థమైతేనే స్తోత్రం చెప్పు. వెనక్కి తిరిగి చూశాను, ఆయన ఎవరో నాకు కనబడలేదు. ఎందుకంటే ఆయన దగ్గరికి వచ్చి మీరు చెప్పమన్నట్టు అందరికీ చెప్పరని చెప్పలేదండి. ఫోటోలు తీయలేదండి, సెల్ఫీ తీయలేదండి. ఇది నా ఫోన్ నెంబరు, కానుక పంపించు ఆన్లైన్. హల్లెలూయా. 10,000 ₹1,00,000 లక్షలు దారబోచావు కదా హాస్పిటల్కి, 10,000 ఇవ్వలేవా అని ఆయన నాకు అకౌంట్ నెంబర్ కానీ బ్యాంక్ నెంబర్ కానీ ఏమీ ఇవ్వలేదండి. అడ్రస్ కార్డు ఇవ్వలేదు, ఫోన్ ఏదండి, విజిటింగ్ కార్డు ఇవ్వలేదు, ఇంకేది అంటారు నేను. అదేది ఇవ్వలేదండి. వెళ్ళిపోమన్నాడు. నేను వెళ్ళిపోకముందే ఆయన వెళ్ళిపోయాడు. నీకు అర్థం కాలేనట్టుంది. నేను వెళ్ళిపోకముందే ఆయన వెళ్ళిపోయాడు. ఆయన ఎవరో నాకు తెలియదు. వాడికి ఎందుకు తెలియదో తెలుసా? ఆయన తను తాను అగపరుచుకోలేదు కాబట్టి, ఆయన తను తాను చూపించుకోలేదు కాబట్టి, ఆయన తండ్రిని మహిమపరిచాడు కాబట్టి, తండ్రిని అగపరుచుకున్నాడు కాబట్టి, ఆయన మహిమ పొందిన గడియ ఎప్పుడో తెలుసా? అందరూ ఆయనను చూచింది ఎప్పుడో తెలుసా? సిలువ మాను మీద దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి ఆయన వేలాడినప్పుడు చూసినారేమో కానీ పరిపెత్తుకొని వెళ్ళిపోమని చెప్పిన వాడు ఎవరో నాకు తెలియదు సార్. నేను చూడలేదు, నా అడ్రస్ ఇవ్వలేదు, ఫేస్బుక్ లేదు, ఏం లేదట ఆయనకి. హల్లెలూయా. ఎంతమంది అలా జీవించాలనుకుంటున్నారు? మీరు చేయకపోయి నేను ఫీల్ అయిపోయేది ఏం లేదు. ఎందుకో తెలిసే, మీరు నేను ఎత్తమంటే ఎత్తేసే చేయగా దేవుడు వేసే కావాల్సిందే. అయ్యా ఈరోజు 2 నేర్చుకున్నాను. 1, నన్ను పొగడలేదని, నన్ను మెచ్చుకోలేదని, నేను చేసిన మేలు గుర్తుపెట్టుకోకుండా మర్చిపోయారని నేను బాధపడ్డాను. నన్ను క్షమించాయి. హల్లెలూయా. మహిమ నీకే. నేనేం చేసిన మహిమ నీకే. ఆమెన్. నా బ్రతుకు మూలముగా నేను, చావు మూలముగా నేను, నీకే మహిమ కలగాలి. నేను భోజనం చేసినను, పానము చేసినను నీకే మహిమ కలగాలి. సంఘంలో ఏ పని చేసినా నీకే మహిమ కలగాలి. బాత్రూంలో గడిగినా నీకే మహిమ కలగాలి. వంట చేసినా నీకే మహిమ కలగాలి. పాట పాడినా నీకే మహిమ కలగాలి. 4 మాటలు చెప్పిన మహిమ నీకే కలగాలి. కుర్చీ లేసిన మహిమ నీకే, చాపలేసిన మహిమ నీకే, కిటికీలు దుడిచిన మహిమ నీకే, బాత్రూమ్ గడిగిన మహిమ నీకే, ఎంగిలి ఆకులు ఎత్తిన మహిమ నీకే. ఇంకేం చేసావురా నువ్వు? పని మాత్రమే చేయకుండా దొంగమైపోయావని పాస్టర్ గారు నన్ను అవమానించిన మహిమ నీకే. నేను మరుగు చేయబడాలా? నువ్వు ప్రత్యక్షపడాలా? అయ్యా నాకు కూడా 6 రెక్కలివ్వు. తర్వాత వివరించుకుందాం. నాకు కూడా 6 రెక్కలివ్వు. 2 రెక్కలతో నా ప్రవర్తన కప్పేసుకుంటా, 2 రెక్కలతో నా ముఖాన్ని కప్పేసుకుంటా, 2 రెక్కలతో నేను ఆరాధిస్తాను. హల్లెలూయా. ఆమేన్. ఓకేనా? ఎంతమంది దీవించబడ్డారు? నాకు తెలిసి టైం ఎక్కువైందని నేను చెప్పిన, నేను నిలబడ్డానే కానీ ఓ 1 గంట 2 నిమిషాలు మాట్లాడి ఆపాలనుకున్నాను. కానీ ఈరోజు మీరు ఎంతమంది బ్లెస్ అయ్యారు లేదు నాకు తెలియదు, కానీ నేను చాలా బ్లెస్ అయ్యాను. ఒకవేళ ఎవరికైనా టైం ఎక్కువై బాధ అనిపిస్తే కానుక అవగానే మీరు వెళ్ళిపోవచ్చు అండి. హల్లెలూయా. మిమ్మల్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తా. హల్లెలూయా. ఆమేన్. ఆయన మహిమపరిచే 3వ విధానం ఏంటి? 1, ఆయనకి మాత్రమే మహిమ. ఆ అణువణువున నీ రక్తములో అణువణువున కూడా ఇది నింపేసుకో. ఎవరు నిన్ను మహిమపరచనివ్వద్దు ప్లీజ్. అతన్నయ్య నాన్న గడ్డం పట్టుకుంటానరా, బ్రదర్ గడ్డం పట్టుకుంటా. ఎవరు మిమ్మల్ని మహిమపరచనివ్వద్దు. నువ్వు ఎవరిని మహిమపరచొద్దు. నీవు, నీ వారు, నీతో మాట్లాడిన వాళ్ళు, నీ చుట్టూ చేరిన వారు అందరూ దేవునిని మాత్రమే మహిమపరచారు. నీవెవరిని మహిమపరచొద్దు. నిన్ను మహిమపరచడానికి ఎవరికి అవకాశం ఇవ్వద్దు. దేవునికి మహిమ. కమని చెప్తా, ఆమె చెప్తా. దేవునికి మహిమ. అన్ని సమయాల్లో దేవుని మహిమ, అన్ని పరిస్థితుల్లో దేవునికి మహిమ. కాబట్టి ఎందుకు లోకం అలాంటి బట్టలు వేసుకుంటుంది? కనపరుచుకోవాలి. మనం ఎందుకు వేసుకోవట్లేదు? మనము దాగుచోట్లోకి రావాలి. ఎందుకంటే నువ్వు ఆ దాగుచోట్లోకి వస్తే నువ్వు ఆయన వెనకతలు ఉంటావు. ఆయన మాత్రమే ప్రత్యక్షపరచబడతాడు. ఏ తెగులు రావాలన్నా ఆయన దాటుకొని రావాలి. ఆమేన్. హల్లెలూయా. ఎంతమందికి ఆశ ఉంది? నాకైతే ఆపాలని లేదండి. కొన్ని మొక్కలు చూసి ఆపేసాను తప్ప, దాని ముఖం కూడా చూసి ఆపేసాను తప్ప. హల్లెలూయా. నువ్వు ప్రతి వారం ఇలాగే అంటావు, దేవుడు మాట్లాడుతున్నారు. ఎవరు అన్నారంట అంటే బాగోదు కానీ క్షమించండి. హల్లెలూయా. పాస్టర్ గారికి ఈ విషయాలు కాలినట్టుంది, అందుకే హల్లెలూయా
ఓ మాట అంటాను ఏమనుకోకర్రా, మీరు కోపం వస్తే వీధిలో తీర్చుకుంటారు, నాకు కోపం వస్తే ఫుల్ ఫీడ్ దగ్గర తీర్చేసుకుంటాను అంటాను. ప్రైజ్ లార్డ్. అదే నిజం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్టీవెన్ పాల్ గారు, జేమ్స్ గారు, జెర్మియా గారు, షాలేం రాజు అన్నలు, వీళ్ళెవరికి పరిశుద్ధాత్మ దేవుడు నడిపించట్లేదా? వాళ్ళ టయానికి ముగిస్తారు. మన భాష గారు మాత్రమే ఆత్మ 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 అని టైం అంతా తినేస్తున్నారు అన్నారట. దేవుడు వారిని దీవించునుగాక. హల్లెలూయా. పరిశుద్ధాత్మను నియంత్రించగలిగే కృప వాళ్ళ దగ్గర ఉందేమో కానీ నాకింకా కృప రాలా. వచ్చిందాక మీకు సౌరేవే. వచ్చినప్పుడు ఆలోచిద్దాం, వేసిరత్తం చేయం, కళ్ళు మూసుకుంటే భేదం చేయకుందాం. కమాన్ కమాన్ కమాన్, రెండు చేతులు పైకెద్దామా. అర్హతే లేని నాపై నీదు ప్రేమ చూపిన కృపామయా, యోగ్యతే లేని నాపై నీవు గట్టిగా నా ఊహల కంటేను అధికముగా దయచేయు ప్రేమమయా. చెయ్యెత్తి స్వరమెత్తి, నా ఊహల కంటేను అధికముగా దయచేయు ప్రేమమయా. చేతులు పెట్టమ్మా. హల్లెలూయా. నాతో దేవుడు మాట్లాడాలి అన్నవారు అందరూ కూడా హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కృతజ్ఞతతో స్తుతింపాడేదా నా యేసు నాదా. నాకై నీవు చేసిన మేలకై కోటి కోటి కృతజ్ఞతలు. హల్లెలూయా. మనసారా యవనస్తులారా, యవనస్తులారా, మనసారా, నా బట్టల ద్వారా నువ్వు మహిమపరచబడాలయ్యా, నా ప్రవర్తన ద్వారా నువ్వు మహిమపరచబడాలయ్యా. చేతులు పైకెత్తి మహిమా నీకే, ఘనత నీకే, నిన్నే పూజించి నిన్నే మహిమా నీకే, ఘనత నీకే, నిన్నే పూజించి నిన్నే ఆరాధిస్తున్నాను. యేసయ్యా, నా యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా, ఓ యేసయ్యా, ఓ యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా. సిలువ
సునాదమును నా శ్రమ దినమున మధుర గీతికగా మదిలో సిలువలో దాగిన సర్వ సంపదలిచ్చి కాంతిమయముగా పరిచితివే నీ ఆత్మ శక్తితో. యేసయ్యా నీ సంకల్పమే ఇది నీకున్న అనురాగం. యేసయ్యా నీ సంకల్పమే ఇది నాపై నీకున్న అనురాగమే. పరిశుద్ధమైన తండ్రి, మాకిచ్చిన చక్కని సందేశాన్ని బట్టి వందనాలు. మొదటిగా స్తుతి యాగం చేయవాడు మిమ్మల్ని మహిమపరుస్తున్నారని, రెండవదిగా మీ చిత్తమును నెరవేర్చి మహిమపరచమని, మూడవదిగా మహిమ మీకు మాత్రమే ఆరోపిస్తూ మమ్మల్ని మేము దాచుకొని బండ సందులోనికి మోషే వలె, పక్షిరాజు వలె, ఆ గొంగళి పురుగు వలె నీ బలిష్టమైన రెక్కల కింద మమ్మల్ని మేము అణుచుకొని కోడి తన కింద గుడ్డులను పొదిగినట్లుగా మీ మహిమ కొరకు మీరు మమ్మల్ని పొదుగుతూ ఉంటుండగా మీరు మమ్మల్ని హెచ్చించే అంతవరకు మీ బలిష్టమైన రెక్కల కింద మమ్మల్ని మేము భద్రపరచుకోవడం మాకు నేర్పించండి. ఇది మొదలుకొని ఎవరు మమ్మల్ని ఏదో అన్నారని, మమ్మల్ని రిజెక్ట్ చేశారని, మమ్మల్ని తృణీకరించారని, అసహించుకున్నారని, చేసిన మేలును మరిచిపోయారని బాధపడేవారుగా కాక దానిని బట్టి మీకు థ్యాంక్స్ గివింగ్ ఇచ్చేలాగా, మిమ్మల్ని ఆరాధించేలాగా, మిమ్మల్ని కీర్తించేలాగా, మీ కటాక్షం మా మీద రావడానికి కారణమైన ఆ వ్యక్తులను మనసారా దీవించేలాగున్న అలాంటి మెచ్యూరిటీలోనికి, అలాంటి కృపలోనికి మమ్మల్ని నడిపించి మహిమ పొందమని మా ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి.